ఒక పెద్ద ఆమెకి సినిమాలంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. సో అంటే అసలు సినిమా తీయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది ఈ ఏజ్ లో? ఈ ఏజ్ లో కాదు, 14 సంవత్సరాల వయసులో వచ్చింది నాకు సినిమా చేయాలి అని. సగం సినిమాకి మీ దగ్గర ఉన్న డబ్బులు అయిపోయినాయి. మేకలు అమ్మించింది, మేకలు అమ్మిన కొన్నాళ్ళకి బర్రెలు కూడా అమ్మించేసింది. చిన్న కొడుకు అనే అబ్బాయిని పొక్కిలిని తీసుకొని పనికి పోయింది కొండకాడికి. అక్కడ ఒక పాముని తగిలింది పొక్కిలి, అది వచ్చి నేరుగా ఇక్కడికి వచ్చి కలిసిందా? పాము గుట్టి చచ్చిపోయాడు. బాగా చేసాము అబ్బాయి కోసం, ఇప్పుడు చేసేది మళ్ళీ కూడా. 10 రూపాయలు ఇచ్చారు అప్పుడు. 10 రూపాయలు అంటే 1000 రూపాయలు ఉన్నంత. 10 రూపాయలు అంటే అసలు ఇంకా ఆ రోజులు వేరే అంటలే. సినిమా తీద్దామని చెప్పి మరి అంతా మనం మనసులో చేసినట్టే చేస్తుండ్రు, మనం కూడా చెయ్యొచ్చు కదా అని చెప్పి అడిగితే, అప్పట్లో 10 అంటే చాలా కష్టం. ఆ రోజు కూడా తీసుకొని ఈ రోజు ఒక సినిమా తీస్తారు. అప్పటి నుంచి సినిమా కోసమే డబ్బులు దాచుకున్నా నేనైతే. ఇద్దరు అరుచుకొని బయటకు వచ్చి నేను పాలు పోయినది. 1,00,000 రూపాయల కాడి నుంచి అయిపోద్దా, 1,50,000 అంటే అయిపోద్దా అన్న. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. ఒక పెద్ద ఆమెకి సినిమాలంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఆమె మొట్టమొదటిసారిగా చూసిన సినిమా వీర బ్రహ్మం గారి చరిత్ర. ఆమె ఎన్టీఆర్ గారు కూడా చాలా అభిమాని. అయితే ఆమెకు సినిమాలో నటించాలి, సినిమాలో నేను కూడా వెళ్ళాలి అనే ఒక కోరిక ఎప్పటి నుంచో ఉండిపోయింది. అది పెళ్ళైన తర్వాత కూడా అలానే సాగుతూ వచ్చింది. మరి ఇప్పుడు ఆమె ఒక 1 కోటి రూపాయలు బడ్జెట్ పెట్టి ఒక మూవీని తీసింది. దాని పేరు ఆత్మ ఒకటి కాదు. సో అసలు ఆ సినిమా తీయడానికి వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు, ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు, ఈ పూర్తి విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం వాళ్ళు మనతో పాటు ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. నమస్తే అండి. నమస్తే సార్. వెంకటేశ్వర్లు నరసమ్మ సినిమా తీశారు మొత్తానికి. సో అంటే అసలు సినిమా తీయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది ఈ ఏజ్ లో? ఈ ఏజ్ లో కాదు, 14 సంవత్సరాల వయసులో వచ్చింది నాకు సినిమా చేయాలి అని. బ్రహ్మం గారి చరిత్ర చూసిన కాడి నుంచి సినిమా చేయాలి అనిపించింది. బ్రహ్మం గారి చరిత్ర టైంకి మీకు 14 ఏళ్ళు? 14 సంవత్సరాలు. ఓకే, అప్పుడు నేను ఇంకా లేరు. 14 సంవత్సరాల వయసు అప్పుడే మాకు సినిమా అసూర్ని పోయాము. మేము పొలం పని చేసుకునే వాళ్ళం బాగా. పెద్దోళ్ళతో పని పోతాం అందరం. సొద్ద నాటను, రాగనాటను ఇట్లా పనులకు పోతాం. ఆ పనులకు పోయినప్పుడు ఆ పనుల్లో ఉంటాం కదా, ఉన్నప్పుడు ఇక్కడ అందరం కూర్చొని పని చేసుకునేటప్పుడు పలాంది అని పెద్దోళ్ళు చెబుతుంటారు మాకు. మేము వింటాం బాగా. విని కాంతనం ఏం చేస్తారంటే, రేపు బ్రహ్మం గారి జీవిత చరిత్ర అవుతుందా, మనం అందరం పోదామని చెప్పి వాళ్ళందరం మాట్లాడుకుంటారు. మేము కూడా 5-6 మంది మనం పిల్లలు, మేము కూడా మీతో వస్తామంటే, మీరేడ వచ్చేది, మీకేం తెలుసు బ్రహ్మం గారి జీవిత చరిత్ర అది ఇది అని చెప్పి అన్నారు. అయినా మేము కూడా చూడాలి. మీ పెద్దోళ్ళు? మా పెద్దోళ్ళు. అయినా మేము కూడా చూడాలా, మీరు చూస్తే మేము కూడా చూడొద్దా, మాకు కూడా తెలియొద్దా, బ్రహ్మం గారి జీవిత చరిత్ర అంటే మందే చెబుతుండ కదా బ్రహ్మం గారు అని చెప్పి మేము కూడా మా అమ్మ వాళ్ళని అడిగి, మా ఊరు ఆజీపురం అది హనుమంతులపాడు మండలము ఆజీపురం నుంచి కనిగిరి పోవాలా. మాకు బస్సులు పక్క పల్లెటూరు, మాది బాగా పల్లెటూరు. అప్పుడు అక్కడి నుంచి నడిచిపోవాలి మేము కనిగిరి పొద్దున్నే 6ంటికి బస్సు ఉంటది, లేకపోతే ముందు ఒకటే బస్సు ఉంటది. సాయంత్రం మళ్ళీ 4ంటికి ఉంటుంది, లేదంటే కాలినడక. ఎంత దూరం నడిచినా నడిచిపోవాల్సింది. ఇంకా అంత అడిగితే మమ్మల్ని, సర్లమ్మా ఇవన్నీ పనులు చేస్తారు కదా, ఒక్కరోజు మీరు శిలమాకు అడిగితేనని చెప్పి 10 రూపాయలు ఇచ్చారు. 10 రూపాయలు ఇచ్చారు. అప్పుడు 10 రూపాయలు అంటే 1000 రూపాయలు ఉన్నంత అప్పుడు రోజులలో. 10 రూపాయలు అంటే అసలు ఇంకా ఆ రోజులు వేరే అంటలే. అక్కడ ఉంటే అంతన పోయినాం. పోతా సర్ది కట్టించుకోపోయినాం. మళ్ళీ మా సాలవగా ఈ 10 రూపాయలు అన్నానికి తినటానికి, అందుకని 10 రూపాయలు సర్ది కట్టించుకుపోయాను ఇంటికాడ. 10 రూపాయలు ఇప్పించుకో. అక్కడి నుంచి నడిచి అందరం పోయినాం, పెద్దోళ్ళు పిల్లలు అందరం నడిచిపోయాను. నడిచిపోయి ఒక దిక్కున బావి వస్తుంది. అక్కడ బావి ఉంటే ఆ బావి దగ్గర కూర్చొని అందరం తిన్నాం. తిని దారి మధ్యలో తిని కాంతనం నడిచిపోయినాం. సినిమా టయానికి పోయినాం. కనిగిరి సినిమాలో శ్రీనివాసలాలు ఇప్పటికి కూడా ఉంది. నాకు అక్కడికి వచ్చి చూస్తే వాళ్ళు చూస్తే బ్రహ్మం గారి జీవిత చరిత్ర ఇక్కడే కదా మనం చూసిందని ఇప్పుడు కూడా నాకు బాగా గుర్తు. చూసినాము. అడిగిపోయి బ్రహ్మం గారి జీవిత చరిత్ర అంతా మందే, మొత్తం మందే చూపిస్తా ఉండు, మనం జరిగేదంతా చూపిస్తా ఉండు. చూసినాం, బాగుంది. చూసి నేను ఇంటికి వదిలినాక పిల్లలందరం బయటకు వచ్చినాక, మరి అంతా మనం మనసులో చేసినట్టే చేస్తుండ్రు, మనం కూడా చెయ్యొచ్చు కదా అని చెప్పి అడిగితే, అప్పుడు పిల్లలు ఎగతాలు చేశారు నన్ను. మీ ఫ్రెండ్స్ నీకెందుకు వచ్చింది ఆ ఆలోచన, ఎవరికి రాలేదు అది అంటే, మన మైండ్ లో ఉంటదమే అది అని చెప్పి ఇంకా మాట్లాడుకొని చూసి మళ్ళీ మాడిజాము 6-7 మళ్ళీ అందరం పెద్దవాళ్ళం పిల్లలంతా మళ్ళీ ఇంటికి వచ్చాం నడిచి. కానీ మళ్ళీ ఎప్పుడా లేదా పని పోతాం, పని లేకపోతే పేడకు పోతాం, తట్ల తీసుకుపోయి పేడకు పోతాం. ఇట్టా పనులు చేసుకుంటా ఇట్టా ఉంటా ఉంటే మళ్ళీ 2 నెలలు ఎన్నాలో దాటినాక పొట్టేలు పొన్నమ్మ సినిమా వచ్చింది. అప్పుడు కూడా పెద్దవాళ్ళు ఎవరు హీరో? ఎవరు
మురళీమోహన్ అప్పుడు కూడా పోయాం. అసలు వాళ్ళు అనుకుంటారు పనులకు పోయిన కాడ అనుకుంటారు అన్నమాట పెద్దోళ్ళు. అన్నప్పుడు మేము కూడా వాళ్ళు చేసిన పని మేము కూడా చేయాలనుకుంటాం పిల్లలం కాబట్టి. ఇంకా మేము వచ్చి అడిగితే కాదనరు మా అమ్మ వాళ్ళు. ఎందుకంటే పొద్దాక పని చేసేవాళ్ళు కదా, ఏదో ఒక్కరోజు ఏదో చూడాలని వాళ్ళకి అది ఒక ఇష్టంగా ఉంది కదా అని చెప్పి 10 రూపాయలు ఇస్తారు మా డబ్బులు. అప్పట్లో 10 అంటే చాలా కష్టం. ఇంకా ఆ రోజు కూడా తీసుకొని అన్నం కట్టించుకొని ఆ రోజు కూడా పోయి చూసినాం. ఆ 10 100 అయింది, 100 1000 అయింది, 1000 10,000 అయింది, 10,000 1,00,000 అయింది, 1,00,000 ఈ రోజు 1,00,00,000 రూపాయలని. ఆ 1,00,00,000 రూపాయలతో మీరు ఈ రోజు ఒక సినిమా తీస్తారు. ఇక ఆ రోజు కూడా పోయిన అట్నే ఒకరం అన్నం కడుచుకొని పోయి అక్కడ కూర్చొని తిని అదే సినిమా ఆ యాల్లోనే ఆ సినిమా చూసాం. మాకు అప్పుడంటే అదే హాల్ ఉంది అక్కడ కనిగిరిలో, శ్రీనివాసులు హాలే ఉంది. ఆ హాల్కి పోయి చూసినాం. మళ్ళీ చూస్తే ఆమెను చూసిన కాడి నుంచి మాకు గొర్రెలు బర్రెలు అవన్నీ ఉంటాయి కదా. మధ్యలో ఎప్పుడైనా ఇట్లా మరి అప్పుడు మీ టైంలో అంటే అప్పుడు మన తెలుగు పరిశ్రమ లేదు అప్పుడు, అప్పుడు అంతా మద్రాసులో ఉండేదంట. మరి అప్పుడు అటు సైడ్ ఏమైనా వెళ్ళడానికి ప్రయత్నాలు చేసి అక్కడెందుకు పోతాం, మాకేం తెలుసు. మాకెళ్ళి వస్తే మేము చూడాలనిపిస్తాం. ఆ 2 సినిమాలే మాకు బాగా ఇష్టంగా ఉన్నాయి. చూసాం పోయి. ఆ సినిమా చూసిన కాడి నుంచి ఆమె చేసే పనులన్నీ చూస్తే బాగా చూడబుద్ధి అవుతుంది. ఆమె చేస్తుంటే భలే కష్టంగా ఉంది. మనం కూడా ఇప్పుడు పొలం పని అంతా చేస్తే అంత కష్టం ఉంది కదా, మనం మాత్రం ఎందుకు చేయకూడదు అని చెప్పి నాకు బాగా ఇష్టంగా మైండ్ లో నిలబడిపోయేది. ఇంకా చూసినాం అనుకున్నాం, పిల్లలందరం అనుకొని ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చినాక ఇంకా పొలం పని పోతే ఇట్లా చేసుకుంటా ఉంటున్నాం. 16 సంవత్సరాలు వచ్చారు మా పెళ్ళి అయింది. 16 సంవత్సరాలకే పెళ్లి. నీ కోరిక పుట్టిన 2 సంవత్సరాలకి నీకు పెళ్లి చేశారా? 16 సంవత్సరాలకి. అదే నీకు 14 ఏళ్ళినప్పుడు సినిమా తీయాలి, సినిమాలోకి వెళ్ళాలని ఆలోచన అంది. ఇక ఈ పెళ్లి అయినాక మా ఊరు పెదారికట్ల, కొనకలమెట్ల మండలం, ప్రకాశం జిల్లా. అది మా ఊరి పేరు పెదారికట్ల. ఇంకా అక్కడ ఇచ్చారు. ఇంక ఇచ్చినాక మాకు బాగా బర్రెలు గొర్రెలు మేకలు అన్నీ ఉన్నాయి. అప్పుడు మేము పెళ్ళి మా అత్తోళ్ళ ఇంటి కాడికి వచ్చే వరకు ఉన్నాయి అన్నీ. ఇక కొన్ని రోజులు జరిగినాక ఏరు పోయినాం. డివైడ్ అయింది. ఓకే, అప్పటి వరకు ఉమ్మడి కుటుంబం, తర్వాత సెపరేట్ అయిపోయారు ఎవరికాళ్ళు, మీ హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ. మా పిల్లలు మేము ఏరిపోయినా, మా పిల్లలు మేమే ఉండేది. అప్పుడు మాకు కూడా మేకలు బర్రెలు ఎన్ని వచ్చినాయి. వస్తే ఇంకా బర్రెలు కానీ పెట్టుకొని పని. ఎన్ని మేకలు ఎన్ని బర్రెలు? ఇంకా మేము మాకు ఉన్నాయి కాబట్టి మేము మళ్ళీ పని చేసుకుంటా, రూపాయి సంపాదించుకుంటా. మేకలు మేము ఏరిపోయినాక 2-3 సంవత్సరాలకి 70 మేకలు దాకా అయినాయి. పిల్లల తల్లు మొత్తం పిల్ల అవుతుంటాయి కదా. అవునవును. సంవత్సరానికి 2 ఈతలు అవుతాయి మేకలు. 10 మేకలు ఉంటే ముందుకే 30 అవుతాయి. అటా ఏటికి 70 మేకలు దాకా అయినాయి. మళ్ళీ ఒక 30 బర్రెల దాకా కొనకొచ్చుకొని చేసుకుంటున్నాం. 30 బర్రెలు కొనకొచ్చు. ఇంకా వేరే బిజినెస్ ఏం లేదు, అంతా పొలం పని, ఆ మేకలు ఆ బర్రెలు అవే. పొలం పని నేను చూసుకుంటుంటా. బర్రెలు మేకలు ఏం చూసుకుంటాను. నేను 50 ఎకరాల పొలం వేసేవాడిని. మా పొలం 14 ఎకరాలే ఉండేది. అయితే పండితే ఎండుతుందని వచ్చి మనం దానితో పాటు ఎద్దులు చేద్దాం. 2 ఎద్దులు ఉంటాయి, సేద్యం చేసుకుంటా. నాకు ఏతప్పుడు కోతప్పుడు నాకు సపోర్ట్ తగ్గింది. ఆ పని బర్రెలు ఎన్ని మేకలు అని చూసుకుంటుంది. ఈ పొలానికి కూలీలు పెట్టుకుని నేను చేసుకుంటేవాడిని. డబ్బులు కూడా బాగా అదనంగా సంపాదించేవాళ్ళం. ఖర్చు తక్కువ, తినడానికి మాకు ఏది కొరవ ఉండదు. కందుల కానించి అన్ని మీరే పండించేస్తారు. మిరపకాయల కానించి ఏం కొనేది సమస్య ఉంది. నూనె ప్యాకెట్ ఒకటి తప్పగా. నూనె ప్యాకెట్ నేను నా ఆలోచన అక్కడ ఏం చేస్తానంటే, ఈ ఊర్లోకల్లా మంచి పంట వేయాలి, ఈ ఊర్లోకి నేను పేరు రావాలన్న ఆలోచన నాకు ఉంటుంది. అయితే నేను 30 ఎకరాలు మల్లె తోట వేసా. మల్లె తోట అంటే ఆడవాళ్ళు పెట్టుకుంటారు చూడు, బంతిపూలు. తెలుసు, మల్లెపూలు తెలియని వాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు 30 ఎకరాలు అయితే ఈ ఫోటోలు దిగిపోతారు నాకు తోటకి వచ్చి. తర్వాత అశ్వగంధ అని ఒకటి వేసిన. అశ్వగంధ అంటే గుండె జబ్బుకు సంబంధించిన ఆయుర్వేద మెడిసిన్ సంబంధించింది. ఊర్లో నా తోటకాడికి అందరూ వచ్చి పెద్దలో చూసిపోతారు. రోజు పొంగులు అంతంది రేట్ ఇంతంది రేట్ అని. సరే ఆఖరికైతే వాళ్ళు మోసం చేసి అమ్మలేదు, అట్లా జరిగిపోయింది. తర్వాత పట్టు పరిశ్రమ పెట్టాను. పట్టు అంటే పట్టు పురుగులు పెంచడం. పెద్ద షెడ్ ఒకటి కట్టించి గవర్నమెంట్ ₹1,00,000 లోన్ ఇచ్చింది. మళ్ళీ దాంతో డబ్బులు పెట్టి లోన్ తీసుకొని షెడ్ కట్టించి పట్టు పురుగులు పెంచి పురుగులు పెంచండి. నేను నాకు వచ్చి పురుగులకి మేత అయితే దారం అవుతుంది. అది నా పని. ఇంకా పని చూడు. ఒకలేమో నేను ఒక మంచి రైతుగా పేరు తెచ్చుకోవాలి, మరొకరేమో నేను సినిమాల్లో మంచి పేరు తెచ్చుకోవాలి. మరి ఇద్దరు ఏ ముహూర్తాన కలిసారో తెలియదు. లైఫ్ అయితే మీ ఇద్దరిది చాలా అద్భుతంగా ఉంది కదా. ఇప్పుడు నాకు 70 మేకలైనాయి. ఒక మేక పెద్ద చేసుకుంటే 70 మేకలైనాయి. 70 మేకలైనప్పుడు మా మామను ఉంచుకొని
మా మామ ఉండేవాడు మా దగ్గర. మా మామ మేకలు కాసేవాడు, నేను బర్రెలు కాసుకుంటా. బర్రెలు కాసుకుంటే ఈయన అంటాడు, బర్రెలు ఇన్ని బర్రెలు కాసుకొని మళ్ళీ మేత నీళ్ళు ఎన్ని ఆడ చేస్తావు, ఇంటికాడ ఉండి చూసుకో, నేను ఒక మనిషిని పెడతానండి. వద్దు, ఆ మనిషిని పెడితే ఆ కూలి మనిషికి ఇవ్వాలి, అప్పట్లోనే 3000 4000 ఇవ్వాలి నెలకి. ఆ నెలకి 3000 4000 నేనే కాసుకొని నేనే చేసుకుంటే నాకు మిగులుతాయి 3000 అని. నాకు వద్దు మనిషి, నేనైతే బాగా మేపుకొచ్చుకుంటా, పాలు మరిన్ని అని చెప్పి నేనే మేపుకొచ్చుకుంటా. ఒక ఆమె ఇద్దరం తోడుగా పోయి ఇద్దరం బర్రెలు మేపుకొచ్చుకుంటే రోజు మనం గిట్లమ్మడి గిన్నెలు మేపుకుంటే బాగా పాలు వస్తాయి. పెళ్ళైన తర్వాత మీరు ఆయనతో చెప్పారా ఇట్లా సినిమా? చెప్పలా నాలో నేనే అనుకుంటున్నాను. ఒకవేళ అప్పుడు చెప్పుంటే అప్పుడు ఇంకా అక్కడ ఖర్చు అయిపోయేది. ఆ డబ్బులు తీసుకుని పొలం కొనేవాడిని, అయిపోయేది. సినిమా తీద్దామని చెప్పి ఇది కూడా నాకు చెప్పారుగా, ఏదో ఒక చిన్న ట్రిక్ ప్లే చేశాను అన్నారు కదా. అది చిల్లమని చెప్పిన తర్వాత ఈ డబ్బులు ఎట్ట నోకాలని చెప్పి అమౌంట్ చూసి మరింత డబ్బు ఉంది. దాదాపు 2-3 గంటలు లెక్కేసుకున్నాం డబ్బులన్నీ. ఇంకా తర్వాత ఆమె దాచిన డబ్బులన్నీ 2 గంటలు కూర్చొని లెక్కేసి 2 గంటల పైన లెక్కే అన్ని కాగితాలే, చిల్లర కాగితాలు దాచిపెట్టినాయి. లెక్కేసిన తర్వాత ఏమో సెలవు పిచ్చి పెట్టినది. ఇటల్లో ఎట్లా 1 లక్షన్నర పెట్టి ఏదో ఒకటి చూపించి ఇంకా దీన్ని ఇంకా ఇంతవరకు సరిపోయిన డబ్బులు ఇంకేం చేసుకుందామని చెప్పి తెచ్చి పొలం కొందామని చెప్పి మంచి ప్లాన్ వేసిన. ఇంకా దిగినాక దీనికి నా పొలాన్ని అమ్మిచ్చేసింది లాస్ట్ గా. చూసారా, మీరేమో ఆమె మోసం చేద్దామని చూసారు, చివరికి మీరే మోసపోయారు. మాకు అప్పుడు ఆ మేకలు బర్రెలు ఎన్ని ఉన్నప్పుడు ఆ మేకలకి బర్రెలు డబ్బులు బాగా దాచి పెట్టుకుంటా. నేను దాచి పెట్టుకొని ఎవరికి తెలియదు, ఎవరికి చెప్పలేదు, ఏం లేదు. ఇక మా అబ్బాయి కూడా కొంచెం పెద్దవాడు ఈయన ఉండు. అప్పటికి 20 సంవత్సరాల నుంచి నేను డబ్బులు దాచి పెట్టుకుంటున్నా. అప్పుడు 14 సంవత్సరాల నుంచి అంటే మళ్ళీ పెళ్ళైనా కూడా 10-15 సంవత్సరాలు డబ్బులు దాచి పెట్టుకొని అన్ని అక్కడే పెట్టి అప్పటి నుంచి సినిమా కోసమే డబ్బులు దాచుకున్నా నేనైతే. అక్కడ అవన్నీ అట్నే ఉన్నాక కొన్ని రోజులు ఉన్నాక మేమిద్దరం కలిసి పుట్టింటికి రా చెల్లి సినిమా పోయాం. పుట్టింటికి రా చెల్లి పుట్టింటికి రా చెల్లి సినిమా పోయినాం. సినిమా పోతే ఆ సినిమా చూసిన కాడి నుంచి ఆ మేడిసేదానికి ఆ పడే కష్టాలకి అవన్నీ చూస్తే చాలా బాధగా ఉంది. పక్కన చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది, ఏడుపుతాను. పక్కన వాళ్ళు అంటారు అది నటించేదమ్మి, నీకెందుకు ఏడుపు వచ్చేది అని చెప్పి అంటారు నన్ను. ఆమె అది ఎందుకు ఏడుపడుతుందంటే అంతలాగా బాధపడుతున్న మంది కూడా అదేను. ఆమె కవిత ఇప్పుడు సినిమాలో నటించితేనే కదా ఏడుపు వచ్చింది అని చెప్పి నాకైతే కారిపోతాను కళ్ళమిటి నీళ్ళు. ఏంటి అక్కడ ఏ సీన్ చూస్తుంటే నీకు అలా అనిపించింది? అట్లా ఏడుపు వచ్చింది ఆమె చూస్తే. ఇప్పుడైనా అదే ఏ సీన్ చూస్తుంటే నీకు అట్లా అనిపించింది? ఆమెకు పుట్టింటికి రా చెల్లి అన్నప్పుడు ఆమెకి పసుపు కుంకుమ తీసపోయి అవన్నీ పెట్టి వాళ్ళు వదిన తీసుకొచ్చి అన్ని పెట్టి వాళ్ళ అత్తోళ్ళు ఇంట్లోకి వచ్చినప్పుడు నెట్టేసి పసుపు కుంకుమ పూలు అన్ని గాజులు అన్ని నెట్టేసినప్పుడు ఆమె ఎక్కడ పడద్ది నాకు బాగా గుర్తు. ఎప్పుడు చూసినా నాకు సినిమా ఈ రోజు చూసినా ఎప్పుడు కూడా గుర్తుంటుంది. ఓకే, అట్లా అలాంటి సిచ్యువేషన్ రియల్ లైఫ్ లో అన్న జరిగిందా? ఎక్కడ అక్కడ నీ నిజ జీవితంలో అన్న జరిగిందని అడుగుతుంది. నేను అక్కడెక్కడ చూడాల ఈ సినిమా చూసా. ఓకే, సినిమాలో చూసి అక్కడెక్కడ మనకు కానొచ్చుద్ది, మనలో కానొస్తుంది. కానీ అత్తల మామూలు పెట్టేది బాధలు ఉంటాయి, అవన్నీ మామూలు అనుకుంటాం. ఇది మాత్రం రియల్ గా కానొస్తుంది. నెట్టెత్తే పోయి అక్కడ పడి ఆ మేడి శిశుడు ఎంత కష్టంగా ఉంటుంది. అప్పుడు అందుకు కాబట్టి మనం కూడా ఈ సినిమా చేయాలి, చేపించుకోవాలి, మనం కూడా 10 మందిలోకి పోవాలి అని చెప్పి బాగా నాకు మళ్ళీ ఇష్టంగా ఉంది. ఇక అట్లా దాచి పెట్టుకుంటా ఉండి అవన్నీ అనుకుంటా ఈయన అడిగితే ఈయన బాగా అరిచేవాడు. నాకు చదువు లేదు, అస్సలు లేదు, ఇంకో ఏం లేదు, మామూలే పల్లగోని పట్టుకోవాలి. చిన్నప్పటి నుంచి చెబుతున్నా, చిన్నప్పటి నుంచి సొద్ద రాగా ఇట్లాంటి పనులు బాగా చేస్తా. నా బాగా కథలు కాడ బాగా కూర్చొని వింటా నేను. అప్పుడు మనకి పిచ్చుకుంటోళ్ళు కథలు చెప్పనొస్తారు, మాకెళ్ళి ఎల్లమ్మ గురించి కథలు చెప్పనొస్తారు, కొమ్మోళ్ళు కథలు చెబుతారు, మళ్ళీ నరసింహస్వామి చెంచు నాటకాలు ఇట్లాంటి ఎన్ని వస్తే బాగా చూస్తాం. మేము పోయి పెద్దలు కూర్చున్నప్పుడు మేము కూడా పోయి అక్కడ కూర్చుంటాం. కూర్చొని ఆ కథలన్నీ అంటాంగా ఆ కథలు మళ్ళీ మేము పొలం పోయినాక మళ్ళీ ఆ కథలు చెప్పుకోవటం నవ్వుకోవటాలు చేస్తుంటాం. మేము పిల్లలందరం పెద్దోళ్ళందరం మాకు బాగా ఇంట్రెస్ట్గా ఉంటాయి అట్లాంటి. అసలు మరి ఇప్పుడు అతనేమో మీ డబ్బులన్నీ కూడా తీసుకెళ్లి పొలం కొందామని ప్లాన్ వేసాడు. ఇచ్చానా నేను ఇలేదుగా, కొనాలన్నా ఇలేగా. అంత మేమిద్దరం గొడవ పెట్టుకుంటా ఉంటే మా అబ్బాయి ఏం చేసిండు, చిలమా ఎందుకు మా నీకు డబ్బులు 1 లక్ష ఎంతో ఉంటాయి, సొమ్ము చేయించుకోను, సొమ్ము చేయించుకొని శుభ్రంగా ఇప్పటి నుంచి ఉన్న రూపాయి దాచి పెట్టుకొని శుభ్రంగా వచ్చి పని చేయొద్దు, ఉన్న బర్రెలు మేకలు కూడా కొన్ని నమ్మేద్దామని చెప్పి మా అబ్బాయి ఇద్దరు అరిసిండు. నాకు మేకలమ్మను బర్రెలమ్మను నేనున్న డబ్బులు సొమ్ము చేయించుకొని నాకే అవసరం లేదు, నేనైతే సినిమా చేయించుకోవాలి, అది చిన్నదైనా అని చెప్పి నేను బాగా పట్టుబడి గెలిచావు. నువ్వు ఇంట్లో గెలిచావు అని పట్టుబడితే వీళ్ళిద్దరు నన్ను బాగా అరిసేవాళ్ళు. బాగా అరిసి ఇట్లా చేసి మా అబ్బాయి వెళ్ళిపోయాడు.
అసలు ఈ రకంగా చిలమ అంటుండు ఉన్న డబ్బులన్నీ ఈ మేకలు బర్రెలు కూడా అయిపోతుంది మా అమ్మ అన్నీ అయిపోయినాక మనం ఏం చేయాలి మనం వెళ్ళిపోతే మా అమ్మ కాము సైలెంట్గా ఉంటుంది అని చెప్పి మా అబ్బాయి వెళ్ళిపోయాడు అరుచుకొని ఇద్దరు అరుచుకొని బయటకు వచ్చి నేను పాలు పోయినా. మరి ఎట్లా ఒప్పించారు ఆయన్ని? బయటికి వచ్చా నేను పాలు ఎత్తుకొని వీళ్ళు వచ్చారు. మా అబ్బాయి బయట ఉన్నాడు, ఈయనేమో అక్కడ పక్కన ఉన్నాడు, సెంటర్లోకి వచ్చాడు. ఏంది రవి ఏడున్నావు బ్యాగ్ తగిలించుకొని అడిగా నేను అబ్బాయిని. అడుగుతాడు నేను లేదు నువ్వు అసలు ఎందుకు పొద్దాక నన్ను అడుగుతాడు వాడు. అంటే ఎందుకు రవి అంత చిరాగ్గా మాట్లాడుతున్నావు ఎందుకు చెప్పు అంటే లేదు మా అసలు నువ్వు నేతో పని కాదని చెప్పి గట్టిగా అన్నాడు. లేదులే అని చెప్పి ఎన్ని మాటలు చెప్పిన వినకుండా నేను కడిపి ఏంది అబ్బాయి ఆడన్నాడు ఏంది రవి అంటే ఇట్లా అంటున్నాడు అన్నా. అంటే నువ్వు చిలమ చేయాలి నువ్వు అంటున్నావు ఉన్న రూపాయి కాదేం కాదని చెప్పి మేము ఇద్దరు మరుచుకున్నాము అందుకని నేను వెళ్ళిపోతాను వచ్చినాడు. వాళ్ళిద్దరు గొడవ పడ్డారా అని వచ్చినాడు అని చెప్పాడు. నేను మళ్ళీ వెనక్కి పోయి ఏంది రవి నేను ఎందుకు సినిమా చేస్తాను లేదు మా నువ్వు సినిమా చేయాలన్నావు అది ఇదని బాగా గొడవడతాను. అయితే డబ్బులు రవి డబ్బులు వద్దు నాకేమొద్దు నేను లారు ఏదో పట్టుకుని వెళ్ళిపోతాను నాకు అవసరం లేదని చెప్పి గట్టిగాని బాధపడి పొట్టుదల ఏంది రవి ఇట్టపోతే ఎట్టా రవి అని చెప్పి నేను పాల కేంద్రం కడిపోయి ఒక 500 ఇప్పించుకొచ్చి డబ్బులు ఇచ్చా తీసుకో 500 ఏం తీసుకొని పోయి ఆడను తినటానికి ఉండటానికి కావద్దంటే నాకు వద్దు మా నేను ఆడైనా ఉంటా అక్కడ పోయి పని చేసుకొని బతుకుతాను వద్దంటే వద్దాను ఏడిసి చేతిలో పెట్టా నేనే తీసుకొని ఇంకా వెళ్ళిపోయిండు. 2 సంవత్సరాలు అసలు మాకు కానరా లేదు మాట లేదు ఏం లేదు సైలెంట్ గా అక్కడనే ఉండేసిండు అబ్బాయి. ఎక్కడున్నాడో ఏమున్నాడో తెలియదు అసలుకి. ఇంకా నాకైతే నేను ఊరికి సినిమా చేస్తానని చెప్పి ఊరికి మా అబ్బాయిని ఊర్లో నుంచి లేకుండా చేసుకుంటున్నా అని చెప్పి చాలా బాధగా ఉంది నాకు. బాధగా ఉండి ఏం చేయాలా ఎక్కడ ఉంటారు ఏమో అనుకుంటా బర్రెలు కాసుకొని ఆడికి పోయినా అదే బాధ ఉంది. ఇంకా అతను ఒక 2 సంవత్సరాలు ఆగినాక ఈయనకి ఫోన్ చేసిండు. అప్పుడు చెల్లులు ఏడున్నాయి ఈయనకు కొద్ది చిన్న చెల్లు ఉంటే ఈయనకు ఫోన్ చేసిండు ఎవరు చెల్లుతో చేసినాక మాట్లాడినాక నేను పాలు పిండుకొని వచ్చి ఎవరు ఫోన్ చేసేదంటే ఎవరో ఒకరులే అని అడిగాను. అప్పుడు చెప్పులు ఎవరు చేసినారని మళ్ళీ అడిగిన బతిలు అన్నట్టు అడుగుంటాను అనమాట నేను చేసే పని కోసం వాళ్ళని. ఇంకా అంతని ఇచ్చిండు ఇస్తే రవి అని ఇచ్చిండు. ఇచ్చినాక నేను తీసుకొని రవి ఆడను అయ్యా రాయ్యా అది అంటే నేను రాను అసలుకి నువ్వేదో సెలమంటావయ్యా అంటావు అది పెట్టి నాకు బర్రెలు మేకలు మొత్తం అమ్ముకొని బజార్ అవ్వాలి అని చెప్పి అన్నాడు అబ్బాయి. అంటే ఏం లేదు రవి నేను అసలు సిలం అనుకోవట్లేదు రూపాయి కూడా లేవు మొత్తం మీ నాన్నకి ఇచ్చేసినాను మీ నాన్నకి ఇస్తే మీ నాన్న ఖర్చులు పెట్టుకున్నాడు చేనికి ఇంటికి పొలానికి ఎటుకెట్టుకు ఇంటికి పెట్టుకున్నాడు లేవు రవి అని చెప్పాను. లేదు మా అబద్ధం అబద్ధం లేదు నన్ను నిజమేనని చెప్పి గట్టిగా చెప్పాను. చెప్పినాక మళ్ళీ వాళ్ళ నాన్న అడిగితే నిజమే రవి అని అంతేను కూడా ఇక అంత నేను ఇంకట్ట బతిలాడుకొని చెప్పినాక 2 నెలలకు వచ్చిండు. 2 నెలలకు వచ్చినాక ఇంకా బర్రెలు మేకలు ఏమో నీళ్ళే కాసుకున్నాం ఇంకేం పని లేదు అని చెప్పబోతే మళ్ళీ పోతానంటాడు వాడు. అందుకని సర్లే అని చెప్పి అట్నే ఉంది మేకలు బర్రెలు కాసుకుంటా ఉన్నాక ఒక 1 వారం రోజులు అట్టున్నాక అడుగుదాం అనుకుంటే మళ్ళీ ఏమంటాడో అని చెప్పి సైలెంట్గా ఉంది. అంత మీలాగా ఎట్నే కెమెరాలు తీసుకొని అక్కడ అది తిరణాలలో చేస్తారు కదా ఆ తిరణాలకి ప్రోగ్రాంలకు వస్తారు కదా వచ్చిండు ఒక అబ్బాయి. వచ్చినాక ఆ అబ్బాయిని అడిగిన అయ్యా నేను మీరేం చేస్తారా వీటితో అని అడిగా తెలీదు నాకు. అడిగితే మేము కెమెరా తీసుకొని ఇక్కడ చిలమాల బలమాల అంటెల్లో చేస్తామమ్మా ఇక్కడ ఏమైనా ప్రోగ్రాంలు ఉంటే కూడా వచ్చి చేస్తాము అన్నాడు. అన్నాక నేనుండి అయ్యా నేను కొద్దిగా సినిమా చేసుకోవాలని చాలా రోజుల నుంచి ఇష్టంగా ఉంది బ్రహ్మంగారి జీవిత చరిత్ర చూసిన కానీ చేయాలని నాకు బాగా ఇష్టంగా ఉంది చెప్పయ్యా అని అడిగాన్ని. అడిగితే ఆయన అంటే అమ్మా 1,00,000 రూపాయల కాడి నుంచి 1,00,000 కానీ చిన్నది సాటి పని చేసుకోవచ్చు చేపించుకోవచ్చు అన్నాడు. అట్లా చేపించుకోవచ్చు అన్న అదని చెప్పి అడిగి నాకైతే 1,00,000తో అయిపోద్దా 1,50,000 అంటే అయిపోద్దా అన్న కాదమ్మా 1,50,000 కాడి నుంచి ₹1,00,000 వరకు సినిమా చేసుకోవచ్చు ఇంకా అవతల అంటే మనం ఎందుకు చెప్పాడు కోటని ఎందుకు చెప్పాడు అసలు 1,00,000 కాడి నుంచి ఎంత అని చెప్పాడు నాకు. ఇకటైతే ₹1,00,000 కాడికైతే చేసుకోవచ్చులే బాగా మన కాడ ఎంత ఉన్నాయో చూద్దాం ఉండిలో ఉన్నాయి కదా అని చెప్పి నేను అనుకొని ఈయన మళ్ళీ అడిగా ఇక్కడ సంగతులు మనకు సినిమా చూడనే తాంతలేదు సినిమా చేసేది ఆడని చెప్పి ఇంక బాగా అరవబట్టిండ్రు అది నాకు అయినా కూడా చెయ్యాలా నాకు అట్ట అనిపిస్తుంది. బ్రహ్మంగారి జీవిత చరిత్ర పొట్టేలు పొన్నమ్మ ఈ పుట్టింటికి రాసేయాలి 3 సినిమాలు చూసిన నాకు బాగా చేయాలనిపిస్తుంది నేనైతే డబ్బులు దాచిపెట్టుకున్నా అని చెప్పి అంటే వీళ్ళు ఏమంటారు నువ్వు దాస్తే 1,00,000 ఉంటే 1,50,000 ఉంటే సొమ్ము చేపించుకో శుభ్రంగా బాగా అరుతారు ఎన్నిసార్లు అన్నా అదే మాట సొమ్ము చేపించుకోమంట. నాకైతే సొమ్ము వద్దు నేనైతే 10 మందికి తెలియాలి నేను ఎంత కష్టం చేసిన చిన్నప్పటి నుంచి కష్టం చేశాను ఇప్పటికి కూడా అదే కష్టం చేస్తున్నా అందుకు కాబట్టి నా కష్టం 10 మందికి తెలియాలి నాకు చెయ్యాలి అని చెప్పి గట్టిగా పెట్టిద్దారు. ఇక అప్పుడు ఇంక వీళ్ళు ఏం చేసిండ్రు నీవు ఎంత గట్టి మనం ఎంత చేసినా మీ అమ్మ మొండిపట్టు మనం తీయలేము రవి
చిన్నగా ఎట్ట అక్కడ చేసే డబ్బులు ఎంత ఉన్నాయి చూద్దామని చెప్పి ఇద్దరు మాట్లాడుకొని చేస్తామన్నారు. అది ఓపెన్ చేశారా బాక్స్? చేస్తామన్నారు. చేస్తేనే ఇస్తారా తీయనన్న. అప్పుడు కూడా ముందు మాట తీసుకున్నారు. ఈ చేస్తానంటేనే చూపిస్తా, లేకపోతే నేను చూపాను, నా దగ్గర ఎంతనే నాకే తెలియదు అని చెప్పి అన్నాక సర్లే చేపిస్తాంలే మా ఎందుకు ఇన్నిసార్లు అడిగినావు, నేను అలిగిపోయి వచ్చినాక కూడా నాకు మళ్ళీ ఇట్లా చెప్పినావు అని చెప్పి అబ్బాయి 2 సంవత్సరాలు పోయినాక కూడా మళ్ళీ వేసాగా చాలా డబ్బులు అయింది. ఇంకా అంతా అప్పుడు నేను చెప్పి నాకు వీళ్ళు ఏం చేశారు చేస్తామని నాకు చూపించా ఒకటి తెచ్చి చూపించా, ఒకటి తీసుకొచ్చి చూపించా. వాళ్ళు వీళ్ళు నమ్మలేరు కాయాలని మళ్ళీ తీసుకెళ్తారండి ఆయన చెప్పి తీసుకొచ్చి నాకు ఇంతేనంగా ఉన్నాయా, మీరు నిజం చెబితే ఉన్నాయి తెస్తానన్న చెప్పిన నిజంగా చెప్తాను చేస్తామని చెప్పి నాకు అవి కూడా తెచ్చి ఇచ్చా. మొత్తం పగలగొట్టి చూస్తే బాగా ఒక పెద్ద డీసెంట్ ఉంటుంది, దానికి పోసి లెక్కేశారు. లెక్కెత్తే మొత్తం 10 అటు ఇటు 3 లక్షల డబ్బులు ఉన్నాయి. 30 లక్షలు ఉన్నాయి. 10 అటు ఇటు 30 లక్షలు ఉన్నాయి. 30 లక్షలు ఉంటే నువ్వు ఇన్ని రోజుల నుంచి ఇన్ని డబ్బులు దాచిపెట్టుకుని మా సొమ్ము చేయించుకొని శుభ్రంగా ఉండమని మళ్ళీ కూడా అంటామన్నారు. నాకైతే సొమ్ము వద్దు, నువ్వు ఇప్పుడు సొమ్ము కావాలన్నాగా నేను అయ్యాను ఆయన అని చెప్పి గట్టిగా అడిగారు. ఇంకా సర్లేని ఇంకా చిన్నగా షార్ట్ ఫిల్మ్ అని చెప్పి పెట్టిండ్రు. ఇక దానికాడ నుంచి బాగానే చేసిండ్రు వీళ్ళు చలమ. ఇంక నుంచి ఆయన కడ చేపించిండుగా ఆయనదే నాకు తెలియదు. డబ్బులు తీసుకున్నాం, డబ్బులు చేతికి ఇచ్చింది కానీ ఎట్లా చేసేది ఇచ్చింది తెలియలేంగా. మాకు ఎవరన్నా మీ ఇంట్లో పెద్దవాళ్ళు కావాలి కదా, అందుకని మేము ఏం చేసినంటే మా అబ్బాయిని నువ్వు వండా, నాకు కొద్ది చదువు ఉంది, నాకు చదువుకోలేదు, ఇక్కడ డబ్బులు తీసుకొని నేను డబ్బులు కానీ నేను చూసుకుంటాను, అక్కడ ఎవరైనా పిలిపియటం వాళ్ళని చేపించడం నాకు తెలియదు కదా. అన్న కొడుకు ఉండు, మా అన్న కొడుకు ఎవరంటే చిండిపోయిన వెంకటేశ్వర్లు, ప్రేమ కథ చిత్రంలో సైదులు ఆడి పేరు, మా అన్న కొడుకే. అరే నువ్వు రారా పని ఉందని చెప్పి పిలిపించుకొని ఇది సంగతి ఈ అమౌంట్ ఉంది మనం సినిమా చేసుకోవాలి బాబాయ్, డబ్బులు బాధనుకొని మేము ఎంత చూస్తుంటామని ఈ డబ్బులు సినిమాలు పెట్టుకొని పొలం కొనుక్కో లేకపోతే ఇంకోటి కొనుక్కో అని సలహా ఇచ్చిండు. అయ్యా మీ సినిమాకి చెప్పుకో నా సౌండ్ ఆమెకాడు నేను చెప్పను అని ఆమెకాడ కూడా బాగాలేదు, ఇంక అడగడానికి కూడా బాగాలేదు. ఇంక మేమే ఎట్ట చేయాలి అని సంగతి మాట్లాడుకొని వాడిని వీడికి తోడు చేసిన. ఇంక వాళ్ళు అక్కడి నుంచి యాక్టర్లు గురించి మాట్లాడాలా, బైక్లు కెమెరాలు ఇవన్నీ ఏమేమి మాట్లాడాలి వాళ్ళు మాట్లాడుకుంటారు. షూటింగ్కి మొదలుపెట్టి పోయినాం. కందుకూరు దగ్గర మాలకొండ అని ఒక గుడి ఉంది, ఆ ఏరియాలో అడవిలో పెట్టుకొని కథ ఏమే చెప్పి రాపిచ్చేసింది. ఆమె చెప్తుంటే వేరే వాళ్ళు రాశారు. ఓకే, ఆ కథ అనేది ఎట్లా ఏం సంగతి అనేది మొత్తం రాయిపించింది. ఆ కొరవ వాళ్ళు ఇంకా ఎవరినో వాళ్ళిద్దరు కలిసి ఇంకొక ఆయన డైరెక్టర్ ఎవరు ఉంటారు కదా రాసేది, వాళ్ళ చేత రాయించుకుంది. ఇంకా కథను మొదలుపెట్టి తీస్తాను. కొన్నాళ్ళు తీసేలేకి అవి కాసిన అయిపోయింది, సగానికి కూడా రాలా. ఇంకా అంతన నీవు ఇచ్చిన డబ్బులు పోయినాయి, అయిపోయినాయి, మళ్ళీ ఎట్లా మన పరిస్థితి మధ్యలో ఉన్నాం, ఎటు కాకుండా ఉన్నామని చెప్తే మళ్ళీ ఇంకేమో మేకలు ఇచ్చినాం రమ్మని మేకలు సగం సినిమాకి మీరు మీ దగ్గర ఉన్న డబ్బులు అయిపోయినాయి. ఇంకా మేకలు అమ్మిచ్చింది. మేకలు అమ్మిన కొన్నాళ్ళకి బర్రెలు కూడా అమ్మిచ్చేసింది. ఒక 30 బర్రెలు 17-18 దోళ్ళు, బర్రెలమ్మ దోళ్ళు కూడా ఫ్రీ. ఇంకా వాటి అమ్మి ఈడమ్మి ఆ 10 రూపాయలు ఇంకా కాసిన ఆడాడు 10 రూపాయలు తీసుకొని మళ్ళీ మొదలు పెట్టేసినాం. మళ్ళీ మొదలు పెడితే ఇంకా కొంచెం 30 అయిపోయింది, ఇంకా తక్కువలో పడింది. మళ్ళీ అయిపోయినాయి కదా, మళ్ళీ ఇంటికి వచ్చి ఇంకోసారి ఆడని గట్టిగా ఇంకా చూసుకోవాలని చెప్పి ఆలోచనతో 10 రోజులు ఇంటికాడ ఉందాం రెయిన్ బోగులు చేసానని చెప్పి ఇంటికాడ ఆగిపోయాను. ఆ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఎవరిని వాళ్ళు పంపించేసాం, కెమెరా వాళ్ళని ఆటి అందరినీ. ఇంకా మనం ఏమేం చేసినాము, పొలం ఉంది నాకు 5 ఎకరాల పొలం, 6.5-7 ఎకరాల పొలం ఉంది కొండ దగ్గర, అసైన్మెంట్ పోయాం. అది చేసుకుంటా ఉంటే ఖాళీగా ఉన్నాం కదా, చిన్న కొడుకు అనే అబ్బాయిని పొక్కిలిని తీసుకొని పనికి పోయాను కొండకాడికి. పని చేస్తుంటే నేనేమో పక్కన ఏడో చెట్టు సేమ కొట్టుకుంటాను, వాటి దగ్గర ఇది అది చూపించేసాడు. అక్కడ ఒక పాముని తగిలింది, ఇది పొక్కిలి తగలటం అది కసి పెట్టింది. మామూలు యథా ప్రకారం పని చేసుకొని నేరుగా ఇంటికి వచ్చేసాను. ఇంకా ఆమెతో అన్నం తిని అందరం పండుకోను, నేను మెద్దమే పండుకున్నా. ఈ పిల్లలు వీళ్ళందరూ మామూలు పంచలో పండుకున్నారు. 6 మంది 7 మంది మనవరాళ్ళు అయితే కొడుకులు అందరూ. అది వచ్చి నేరుగా ఇక్కడికి వచ్చింది. చెప్పి నాకు కూడా అబ్బాయిని సీన్ వదిలేద్దామంటే చెబుతానే పర్లేదు షేర్ చేసుకుందాం, అందరికి తెలియాలిగా. చచ్చిపోయాడు అమ్మా, పాంగుట్టి చచ్చిపోయాడు. 18 సంవత్సరాలు అప్పటికి, 18 సంవత్సరాలు అబ్బాయి, 18 సంవత్సరాలు. ఇంటి దగ్గరే బాగా ఉంటాడు. ఇంకా నీ మీద కూడా ఇంకా ఇంట్లోనే దగ్గర కూడా కాదు. మీ ఇద్దరు పొలం వెళ్ళినప్పుడు దాన్ని చూసారు, ఎక్కడ తగిలిందో ఇచ్చారు. చెరువు తగిలిన తర్వాత అది కసి పెట్టుకుని వచ్చేసింది ఇంటికి. అది ఏం చేసిందంటే మనం మామూలుగా ఉన్నాం కదా, పండుకొని నిద్రపోయే వాళ్ళు అందరం దాటుకుని పోయి వాడినే కరిచింది.
ఖర్చిపోయి పోత కోడిని ఖర్చింది. కోడి చచ్చిపోయింది. కుక్క నెమ్మడబడింది. కుక్క దొరకలే. నేను కేకేసేలేకి ఏమో అందరు కేకేసి లగవత వచ్చాను మిద్ది మనిషి కిందకి. ఇక్కడ చొక్క ఇడిచి పండుకున్నాడు కదా, బాడీ వేసుకొని ఈ కట్టుబాడి నెత్త కారుతుంది. ఇంకా అతను పోయమ్మ పాము ఖర్చు పీకేసిన నాన్న పట్టుకుని ఉంటాను చెప్పేలేకి అది ఇదని ఇంకా చూసేలేక అప్పుడు మాకు ఆ పాము వచ్చి అతని గుండెల మీద కూర్చుంది. పండుకుండా కరవడానికి లేదు లెక్క అయితే. ఇట్ట పండుకుంటే పాము ఇట్లుంటుంది కదా, పాము అది ఇట్ట కరవాలి, ఇట్ట కరవడానికి లేదు, అవకాశం లేదు. అది కసిపెట్టి ఆ పవర్ మీద వచ్చి కరిచింది. మంచి పాము అది. ఇంకా మేము కర్ర తీసుకొని ఇద్దరం వెంబడబడ్డాం. ఇట్ట కొట్టి తట్టుపోయింది, అటు కొట్టి తిట్టిపోయింది, తప్పించుకుని వెళ్ళిపోయింది. మేము చూసినాం పామును కూడా. ఇంకా దాని సంగతి తర్వాత చూద్దాం, ముందు నేను తీసుకుని పోదామని చెప్పి నాకు ఇది తెలుసు. పాములు కొడితే మంత్రాలు చేసేవాళ్ళు మంత్రాలు ఉంటాయి. నాకు అక్కడ బొక్కులో ఉన్నాయి, ఈ చెరువులో ఉన్నాయి. ఏమేమో పశువులు లేస్తుంది. పాము కొడితే తెలుగు పుట్టినా, మండగబ్బు పుట్టినా, తరిపులు వేసినా, పనులు పుచ్చినా, ఇంతలో వడగట్లు వేసినా మానిపేస్తా, దానికి ఇబ్బంది లేదు. నాకు మైండ్ పని చేయలేదు, ఆ అమ్మకు మైండ్ పని చేయలేదు. చెల్లు చూసుకుంటే చెల్లు చూసుకుంటే ఎవరు ఫోన్ నెంబర్ తెలియలేదు, నాకు ఎవరు చేయాలని అర్థం కాలేదు. సొంత నిలబడుతుంది. ఏందా అంత రాయి ఎత్తి నెత్తిన పెట్టి వాడికి ఆటో ఉంటుంది. ఆ ఆటోని మాట్లాడి ఫోన్ చేసి ఒక మనిషిని పంపించి ఫోన్ కూడా లేదు. ఆ ఆటోలు ఎక్కించుకొని కనిగిరి దగ్గర బయలుకి మన నాతో పాటు ఉండే వాళ్ళు అంబులెన్స్ని పిలిపించారు. ఆసుపత్రికి పోయి ఒక శలాన్ని కట్టింది. నన్ను ఎడొద్దయ్యప్పుడు ఆ టైం దాటిపోయింది, మీరు ఎమ్మడే ఒంగోలు తీసుకోండి, బతికితే బతకొచ్చు అన్నాడు. ఇంకా అయిపోయింది మా పని. మళ్ళీ అంబులెన్స్ మట్టుకు పొదలకు వచ్చి, పొదల నుంచి ఇంకొక అంబులెన్స్ మారి ఒంగోలు వెళ్ళిపోయింది. ఒంగోలుకి 10 కిలోమీటర్లు ఆసుపత్రికి దగ్గరలోకి వెళ్ళిపోయాను. అప్పటికి కలపడి లేచి తిరుగుతుంటే అంబులెన్స్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఒక ఇద్దరు, మేము ఒక నలుగురు, అందరం కూడా పట్టుకోలేము. లేచి మెలకలు తిరిగేది, మెడబెక్కిపోయింది. అస్సలు చెప్పేది కాదు, అంత ఘోరంగా చేసి నడిపోయలేక మా పని అయిపోయింది. ఇంకా అతను సరే అటు చూస్తే ఏం లేదు, అయిపోయింది. ఇంకా 8 కిలోమీటర్లు ఉంది ఆసుపత్రికి. నాడు అయిపోయింది, ఇంకా చచ్చిపోయాడని చెప్పిన. సరే చూద్దామని ఆసుపత్రికి పోయాను. వాళ్ళు అటుకుద్ది ఇటుకుద్ది, మేము పోయలే ఒక అబ్బాయిని రెడీ ఉండమని చెప్పిన డాక్టర్ పంపించి ఇటుకుద్ది ఎటుకుద్దినయ్యా, ఒక 5 నిమిషాలు ముందైతే బతికిచ్చేవాళ్ళం, తర్వాత ఏమన్నా కానీ అయిపోయి తీసుకొని వచ్చి ఇంటికాడికి తీసుకొచ్చి దానికి వాడిపోయిన తోటి ఆ డబ్బులు పోయి వాదించను. ఈడు దక్కలేదు, మా ఈ కోరికలు ఎక్కడెక్కడ ఆగిపోయినాయి. పైపెచ్చు ఎన్ని పోయినా ఏం పోయినా ముందు మాటలు ఏమవుతున్నాయంటే, మా బంధువులు మీకు సినిమా కావాలన్నా, బర్రెలు కాసుకునే వాళ్ళు, గొర్రెలు కాసుకునే వాళ్ళు, మీరైనా సినిమా చూసేదానికి చిన్న చూపు. అక్కడి నుంచి మన బంధువులు, వీళ్ళ బంధువులు, మా బంధువులు ఇద్దరు కూడా ఈ సినిమా పెట్టి పిల్లలు నాశనం చేసింది. మేకలు గూర్లు అమ్మేసాను, తర్వాత పొలం ఎన్ని అమ్మేసుకొని ఉన్న రూపాయలు. అసలు దానికి దీనికి సంబంధం లేదు, అదేదో అనుకోకుండా జరిగింది. అన్ని కాదుకొని ఇప్పుడు హాయిగా ఉన్నారు. మీరు ప్రశాంతంగా ఉండడం అనేది మమ్మల్ని వెనక నుంచి నాకు మాటలే రకరకాల. 1.5 సంవత్సరం ఏం లేదు, ఒక పూట కూడు ఒక పూట పత్తు. ఇంకా మా పని అయిపోయింది. ఇంకా ఏ ఊరితో మాట్లాడము, ఎవరితో చేయము, చెందము. ఏదో పని చేసుకున్నట్టు చెందినట్టు. పొలం వేయలేదు, పొలం పెట్టేసిన ఎన్ని దుఃఖంలో ఉన్నారు. ఏమో కోరుకున్న కోరికకి, మేము చేసిన తప్పుకి ఎందుకని నన్ను ఎదిరియకుండా నేను కూడా సపోర్ట్ చేసిన దానివల్ల దెబ్బతిన్నామని ఏదో ఆగిపోయింది. ఇంకా తర్వాత 2 సంవత్సరాల దాకా ఏం చేయలేక సైలెంట్గా ఉన్నాం. సైలెంట్గా ఉంటే మాకు ఇంకా జరుగుబాట్లేదుగా, లేదు. నీ బోటలు అడిగితే పొగురు అన్నట్టుగా మాట్లాడకుండా మీ కంట్లో చూపు నాకు అక్కడ కానొస్తుంది. నీకు స్వయం పట్టింది, స్వయం అనిగిందిలే అన్నట్టు కనపడుతుంటే ఇంకా కూడా కట్ట ఇబ్బంది పడిన. పిల్లల్ని ఎక్కడికక్కడ పంపించేసిన. ఇంకా మళ్ళీ ఏమో చెరుకులో పెట్టి ఇక ఏం చేయని అర్థం కాక 2 సంవత్సరాల దాకా గమ్ముగా ఉన్నాం. ఉండి ఏం చేయని అర్థం కాలేదు, ఎట్లా చేయాలా, కూలికి పోతే 10-5 ఇస్తారు చాలవు అని చెప్పి ఇక నేను సర్లేని నిబ్బరం చేసుకొని, ఇంకా అబ్బాయితో మనం బాగుంది కదా, నిబ్బరం చేసుకొని సర్లేని అవతల పక్కన ఉంటే చెరుకులు వేస్తున్నారు. చెరుకు తోటాలను అడిగా, చెరుకులు వేస్తాయి అమ్ముకుంటా నేను అన్న. ఎందుకమ్మ నీకు చెరుకులు ఇప్పుడు దాకా అన్ని పనులు చేసి అన్ని కాదు, ఇంకొని మళ్ళీ చెరుకులు కాడిపోయినావు బదాట్లు పడినాను. అయితే లయా ఏదైనా తప్పు ఏం లేదు, పని చేసేదే, పని ఏం చేసుకొని బతకొచ్చు, సరే అయిపోయింది, తప్పు నేరం అయిపోయింది అని చెప్పి అడిగితే సరేలే వేసుకోమని చెప్పి వేసారు చెరుకులు. వేస్తే ఈయన రమ్మంటే నేను రాను, ఇంతసేపు ఇన్ని పనులు చేసి ఇంత పని చేసి ఇప్పుడు చెరుకులు అమ్మి బదాట్లో కూర్చొని బయటపడమంటావా, నేను రానంటే రానండేరా. సరే నువ్వు రాకపోయినా కానీ నేను అమ్ముతాను, నాకేం అభ్యంతరం లేదు, నేను ఏ పని ఏం చేస్తా, కూలి పని చేస్తా, పూలు అమ్ముతా, కాయలు అమ్ముతా, ఏం అమ్ముతా, నాకేం అభ్యంతరం లేదు. తప్పు చేస్తే భయపడాలి కదా, తప్పు లేకపోతే ఏం లేదని చెప్పి అంతేగా చెరుకులు వేసుకొని పోయి అక్కడ పెట్టుకొని వాళ్ళు టార్పులు తీసుకొచ్చి ఊరు ఎలపట, ఊర్లో పెట్టి అమ్మితే ఊర్లో ఎగతాలు చేస్తారని నాకు అట్లా అనిపించి
ఊర్లో వద్దని చెప్పి ఊరు వెళ్ళకపోతే చెరుకులు పెట్టుకుంటే 10 మోపులు దింపుకున్నాం. మరిన్ని దింపుకుంటే మళ్ళీ ఎండిపోతాయని 10 మోపులు దింపుకొని అక్కడ కూర్చొని అమ్ముకుంటా ఉంటే దాన్ని వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు తెలిసిన వాళ్ళు నీకేంది కర్మ మేకలు బర్రెలు అన్ని అమ్ముకొని ఇదేంది ఈ రోడ్లో ఉన్నామంటే సర్లే ఏ రోజు ఏ టైంలో అన్ని రోజులు ఒకలా ఉండవు కదా, ఏ రోజు చేయాల్సిన టైం ఆ రోజు ఉంటది. ఎవరేమనుకున్నా ఎన్ని ఎగతాలు చేసినా దేవుడు అనేవాడు గొప్పోడు. కాకపోతే ఒక తప్పు జరిగింది. సరే ఆయన మాకు మంచి చేసాడు చెడు చేసాడు తెలీదు, ఈ పని చేస్తే తప్పు లేదు, ఎవరైనా అనుకుంటే నాకు ఎందుకని అక్కడ కూర్చొని చెరుకులు అమ్ముకుంటాను. చెరుకులు అమ్ముకుంటా ఉంటే శుభ్రంగా రోజు 10 మోపులు చెరుకులకి అయిపోతున్నాయి. రోజుకు 4 మోపులు ఎక్కువ అయిపోతున్నాయి. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు రోడ్డు మీద బాగా అది రోడ్డు కదా హైవేల రోడ్డు అన్నీ అమ్ముకుంటా ఉంటే రోజుకి వచ్చి 2000 3000 అట్టా డబ్బులు మిగులుతున్నాయి. బాగా ఉంటున్నాయి. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చినా కానీ నాకు 1500 అట్లా మిగులుతున్నాయి. ఇక 10 రోజులు అమ్ముకుంటే రోజుకి మోపు ఎగ్గస్ట్ అయిపోతుంది. ఎగస్ట్ అయిపోతున్నట్టు 44,000 దాకా అమ్ముకుంటా రోజుకి. అప్పుడు వాళ్ళకి 2,150 రూపాయలకే వేస్తారు మోపు. వాళ్ళకి ఇచ్చి నాకున్న డబ్బులు నాకుంటాయి. నేను ఇంకా అవన్నీ రోజు ఎత్తపోయి ఒక అంట్లో వేస్తా, వాళ్ళకి కూడా ఇవ్వకుండా అందులో వేసుకుంటా ఉన్నా. 10 రోజులు అయినాక 10వ రోజు లెక్కేసుకున్నా డబ్బులు. లెక్కేసుకుంటే బాగా 20,000 దాకా ఉన్నాయి. 20,000 దాకా ఉన్నాక వీళ్ళకి డబ్బులు లేవు కదా, లేదో మామూలుగా పొలం వరి నాటుకుని అట్లా చేసుకుంటుండ్రు కదా, కానీ 20,000 ఇక నేను చెరుకులు అమ్మిన ఆదాయం మీకు డబ్బులు అని చెప్పి ఇచ్చా. ఇచ్చినాక ఏనండు పర్లేదు నేను రానన్నందుకు నువ్వు అమ్ముకున్నావు అని చెప్పి ఇంకా 20,000 తీసుకొని మామూలుగా ఖర్చులు పెట్టుకుంటా ఉన్నాడు. నేను మళ్ళీ అక్కడే పెట్టుకొని చెరుకులు అమ్ముతుంటే డబ్బులు వస్తున్నాయి కదా రమ్మంటే ఏమొచ్చేది అది ఇది అంటుండే. అయినా రా నాకు ఆపోజిట్ ఎవరు లేరు కొండకాడ ఒక్కదా నేను అని చెప్పి చిన్నగా బతిలాడుకొని తీసుకుపోయాను. కానీ వచ్చి ఆ చెరుకుల కాడ కూర్చున్నాడు 4 రోజులు అట్ట కూర్చున్నాక 4 రోజులు అయినాక చెరుకులు అచ్చమే పెట్టుకుంటే ఇద్దరు కూలి రాదు కదా, నువ్వు కూడా కూర్చో చెరుకులు కాడ, నేను కొంచెం హోటల్ పెట్టుకుంటాను, నాకేదో అట్లా అనిపిస్తుంది, ఆయనకి చెరుకులు అప్పచెప్పి మీరు హోటల్ పెట్టుకుంటానని చెప్పి అడిగితే హోటల్ వద్దేమొద్దులే నువ్వు సైలెంట్గా ఇంక ఇటుకాడ కూర్చో మళ్ళీ అది అన్నాడు. ఎట్టా కాడ చేస్తాలి 1 కేజీ అర కేజీ బోండాలకి బజ్జీకి గారె దోశ ఇడ్లీ ఈ వరకు కొంచెం అర కేజాలు అంటే అలవాటు పడిన దాకా పెట్టుకుంటే ఏ 5-4 చేసి ఆడ పెట్టుకుంటే ఎవరు రావట్లే. అది కొండ అయిపోయా అంత అడివి అయిపోయా ఎవరు వస్తారు మనకి అప్పటికప్పుడు ఎవరు తెలియదు కదా. 10 రోజులు నెల అయితే కానీ ఎవరన్నా అలవాటవరు. ఇంకా అంతనా సర్లే అని చెప్పి మేమిద్దరం తిని ఉన్నాయి భార్య అత్త ఎవరన్నా అడుక్కునే వాళ్ళు ఒకటి అర పెడతా అట్ట ఒక 10 రోజుల దాకా చేసాం. 10 రోజులు దాకా చేసినా కూడా టిఫన్కి ఎవరు రాలే. ఊర్లలో అటు కడిగిరి ఇట్ట మా ఊర్లో అట్టు ఉంటుంది కాబట్టి ఎవరు రాలే. ఇక ఎందుకమ్మా ఇట్లా చేస్తే ఇట్టా కూడా చేత అర్పించుకోవాల్సి వస్తుంది నాకు, ఏం చేశాను అని చెప్పి సర్లే అయినా ఇంకొక ఆలోచన చేద్దాంలే అని చెప్పి మళ్ళీ నేను సంగటి చెరవ పెట్టుకున్నా. చిన్నదంత చెరవ తెచ్చుకొని నాకు అట్లా బియ్యం వేసి రాయిపిండి తెచ్చుకొని 1 కేజీ సొద్దపిండి తెచ్చుకొని అక్కడ ఈ సంగటి చేసి అక్కడ కూర వండి చికెన్ తెచ్చి పచ్చనూర ఈ 2 చేసి ఆడ ఉండే వరకు ఇంకా ఒక్కరు కూడా రాలేదు. మేమే తిని ఉన్న సంగటి బారేయాలి, మరుసనాటికి పనికిరాదుగా, కూర పనికి సంగటి పనికిరాదు. ఇక అట్టా ఒక 5-6 రోజులు చేసాం. 5-6 రోజులు చేసినాక ఎవరన్నా చెరుకులు కొట్టుకునే వాళ్ళు కలబట్టి వెళ్ళి ఆ పలాందికు సంగటి చేస్తున్నాం అమ్మాయి అని చెప్పి సంగటికి వచ్చి 2-3 తింటే ఒక 100-150 ఎట్ట వస్తాను. 1 వారం 10 రోజులు. ఇక అందరం వాళ్ళు ఒక రోజు వండి బాగా చెరవ సంగటి చేసి ఆడ పెట్టుకో మేమిద్దరం తిని ఆ చెరుకులు కాడ కూర్చున్నాను. ఒక అబ్బాయి వచ్చి ఏంది అత్త ఊర్లో సంగటి చెరుకులు పెట్టి మళ్ళీ వాటలు పెట్టినదని చెప్పి అనుకుంటామంట, నిజమేనా అని చెప్పాను. సార్ నిజమేనయ్యా సంగటి వాటలు పెట్టుకున్నాను మళ్ళీ ఇప్పుడు టిఫిన్ అయిపోతే అని చెప్పి. అయితే అత్త మాకు కందికట్టు కొట్టే వాళ్ళు ఉన్నారు సంగటి ఇప్పుడు చాలా సంగటి చేయక ఇళ్ళల్లో కూడా చేయట్లేదు కదా అని చెప్పి చెరవ తీసుకోండి అబ్బాయి. ఆ పచ్చడి ఆ కూర చెరవ మొత్తం ఇచ్చినాక ఎత్తుకొని పోయి తిని అయిపోయి వచ్చేటప్పుడల్లా అత్త ఎంత ఇవ్వమంటావు అన్నాడు. నాకు ఎంత అవుతాయి 200 చాలు, 200 అంటే నేను రోజు భారీ వరకు వేస్ట్ అయిపోతాను, 200 వేసిన లాభమే కదా అని చెప్పి 200 తీసుకోను. ఇంకా అంత తర్వాత తిన్నాక నిదానంగా 4 3 5 అట్టా వస్తా ఉండదు. ఒక నెలన్నర జరిగిపోయింది. అది నెల జరిగిందిలే. నెల జరిగినాక ఇకేమి వస్తా ఉన్నాడు లైట్గా. ఇంకా అట్నే వస్తుంటే అట్నే కొద్దిగా చేసుకుంటా ఉన్నా. ఏనేం చెరుకులు అమ్ముతా ఉన్నాడు. ఇక ఈ పారేస్తుంటే బాగా అరుస్తా ఉంటున్నాను. అరుసుకో నువ్వే ఎట్టయినా అరుసుకో, ఏమరుచుకున్నా నేను సైలెంట్గా ఉంటా. ఊర్లో అందరూ అరిచినప్పుడు గమ్ముకున్నప్పుడు ఇంక నువ్వేమని చెప్పి సైలెంట్గా. ఇంకా మనకు లాక్డౌన్ పెట్టిలే మన కరోనా అప్పుడు లాక్డౌన్ పెట్టారు కదా, అప్పుడు లాక్డౌన్ అప్పుడు ఇంకెక్కడా లేవు హోటలు కానీ టీవీలు కానీ ఏమి లేవు. ఈ సినిమాలతో సహా మొత్తం బస్సులతో అన్ని బంద్. అప్పుడు బంద్ చేసినాక తల్లి నా వాటల కోసమే బంద్ పెట్టినట్టుగా ఇది. నా
చేస్తారు అంత లెక్క చేసినప్పుడు మన ఎందుకు వస్తారని చెప్పి నాకు అట్ట డౌట్ పడి ఆపుతారేమో అనుకుంటున్నాం. ఇది కొండల కాడ అయ్యే వరకు, కొండమ్మిటి అడవిలో అయ్యే వరకు అసలు మా వాటలు ఎవరు పట్టించుకోవాలి అసలు. ఇంక అంత లెక్కలు అయిపోయింది, మా వాటలు పట్టించుకోవాలి. ఇంకా మేము ఆ చెరుకులు అమ్ముకుంటే ఈ వాటలు పెట్టుకొని చేసుకుంటుండే వరకు ఎక్కడ ఏమి లేపరకు అదే మనంటోళ్ళు ఎవరో ఒకరు పోతా, రోడ్డు పోతా, ఆకలి అవుతా, ఆడికి వస్తే అట్ట రోజు కొంచెం డెవలప్ అవుతా వస్తుంది వాటలు. ఎక్కడ లేపరు ఇప్పుడు నువ్వు పోయి ఇంకొకరు అట్ట ఒకరికొకరు తెలుసుకొని వస్తా ఉంది. ఇక అట్ట వస్తున్నారు నెల జరిగినట్టు జరిగింది. ఇక నాకు బాగా వాటలకి జనం బాగా ఫుల్గా వస్తూ ఉండరు. నాకు నేను ఒక్కదాన్ని చేసేదానికి వాటలు తెలపితే ఇద్దరిని పెట్టుకున్నాను నేను ఆ వాటలకి. అప్పట్లో ఆ వాటలకి ఇద్దరిని పెట్టుకొని బాగా డెవలప్ చేసుకుంటా కేజీ సద్దుపిండి సంగటి మొత్తం కేజీకి 10 కేజీలు పోయింది ఒక రోజుకి. రోజుకు బాగా పెరిగింది వాటల పేరు. ఇక నాకు బాగా వాటలు డబ్బులు వస్తున్నాయి, పావుల వేడ వస్తున్నాయి, ఇటు చెరుకులు నేను అమ్ముకుంటా బాగా చేసుకుంటా ఉన్నా. ఇక అంత లేక ఒక ఆయన వచ్చి అమ్మ ఏంది ఇక్కడ కొండ దగ్గర పెట్టుకున్నావు వాటలు అని అడిగిండు నన్ను. ఒక ఆయన సిద్ధాంత అంట అడిగితే అయ్యా నేనే పెట్టుకున్నాను, చెరుకులు పెట్టుకొని అటు ఇద్దరు మొరకు కూర్చొని పెట్టుకున్నాను, పర్వాలేదు నా వాటలు బాగానే ఉంది అని చెప్పాను. అంటే నీకు పెట్టుకున్నావు లేకపోతే ఎవరిని అడగలేదు, నాకు నేనే పెట్టుకున్నాను, నేను కొద్దిగా పాక వేసుకుని ఆ పాకాలు పెట్టుకున్నాను అని చెప్పాను. అమ్మ నీ వాటలు బాగానే ఉంది, పైన కొండ కింద వాటలు, నీ పేరు ఇప్పుడు నరసమ్మ వాటలు అని పెట్టుకున్నావు, నరసమ్మ వాటలు వద్దు సాయి నరసమ్మ వాటలు అని పెట్టుకో, నీ వాటలు బాగా సాగుద్ది అని చెప్పాడు ఆయన. సరే అట్లే సాయి నరసమ్మ వాటలు అని ఆయన పెట్టి నాకు ఒక ఉంగరం పెట్టి చెప్పి పోయిండు ఆయన. ఇక నాకు బాగా వాటలు బాగా సాగుతా ఉంది. ఆ వచ్చిన వ్యక్తి ఎవరో ఇజ్జివాడంట అయింది, ఇజ్జివాడ ఆయన పేరు కూడా సిద్ధాంత లెక్క వచ్చాడు. ముద్ద తిన్నాడు, తినటానికి వచ్చిండు. ఎక్కడికో చెప్పని పోయి వస్తా మళ్ళీ వచ్చాడా? మళ్ళీ ఒకసారి వచ్చిండు. అప్పుడు వచ్చినప్పుడు అడిగింది ఏం పేరు బాబాయ్ అంటే నా పేరు గాంధీ అన్నాడు. గాంధీ అంట ఆయన పేరు అని చెప్పిండు. బాగానే ఉంది, ఆయన పెట్టిన పేరు బాగుంది. ఇప్పుడు కూడా అదే సాయి నరసమ్మ వాటలే పెట్టుకున్నాము. ఇంకా ఎక్కడెక్కడ పిల్లలందరూ వచ్చి తింటా, ఈ పిల్లలు ఏం చేస్తారు, పిల్లలు యూట్యూబ్లో పెట్టేశారు బాగుంది మా అమ్మ నీ తింటా, నీ ఫుడ్ బాగుంది, ఎరుకు మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు, మా చేసేవాళ్ళు ఇట్టా పిల్లలు చెప్పి యూట్యూబ్లో పెట్టేశారు. తీసుకుంటా నేను పెడుతుంటే నన్ను పెట్టమని చెప్పేది యూట్యూబ్లో పెట్టేశారు. ఇదేం కూర అంటే బోటి అంటే, ఇదేం కూర అంటే నాటుకోడి, ఎట్టా అన్ని చెప్పించుకుంటా మొత్తం యూట్యూబ్లో పెట్టేశారు. సాయి నరసమ్మ వాటలు అని చెప్పి యూట్యూబ్లో పెట్టారు. ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ బాగా వస్తారు నాకు వాటలకి. ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు కూడా ఫోన్లు చేసి వస్తారు, ఒకసారి తిన్నోళ్ళు మళ్ళీసారి. అట్టా బాగా వాటలకు బాగా పేరు వచ్చింది. అంత లేక 4 నెలలు పెట్టుకున్నారు, లాక్డౌన్ తీసేసారు. ఇక అప్పుడు లాక్డౌన్ తీసేసే వరకు ఈ చెరుకుల మీద ఇట్లా 4 లక్షల దాకా డబ్బులు వెనకేసుకున్నాం. ఇంకా వాటలో తింటున్నాం, మిగిలింది తగిలింది తింటాం, మేము ఇంట్లో వండుకునేది కూడా లేదు. అది తింటున్నాం కాబట్టి మాకు వచ్చిన రూపాయి వచ్చినట్టు దాచి పెట్టుకున్నాం. నెల వచ్చరికి ₹1,00,000 తేలిగ్గా మిగులుతాయి అక్కడ. ఇక అట్టా మిగిలించుకొని వాళ్ళ కూలి వాళ్ళకి కూడా 300 అప్పుడు ఇచ్చేది కూలి. అట్టా మిగిలించుకొని ఆ రూపాయి చేసుకొని ఇక అంతలో ఇట్లా పిల్లాడు చచ్చిపోయి ఉన్నాయి కదా. ఇక మళ్ళీనా మన అబ్బాయి మనకు ఉన్నాడు, అబ్బాయి సినిమాలో ఉన్నాడు, మా అబ్బాయి ఉన్నాడు. ఓకే, యాక్షన్ చేసిండు కాబట్టి సినిమాలో నటించాడు అబ్బాయి. ఓకే, ఫస్ట్ సీన్ లోనే రౌడీకి ఇచ్చాడు. రౌడీ అబ్బాయిని చూస్తే ఇప్పుడైనా సినిమా వేసి చూస్తే నాకు చూడలేను, నేను వెంకటస్వామి బయట మామూలుగా జనాలు పిలిచేదేమో ప్రభాస్ అంటారు, తీసాడు ప్రభాస్ ఫ్యాన్. కలికి బాహుబలి తీసిన ఆయన పేరు ప్రభాస్ అంటారు అందరు. నాకు కూడా బాగా ఏంటంటే బాగా ఇష్టం, వీళ్ళందరికంటే కూడా వీడికంటే కూడా నాకు వాడి మీద బాగా ఇష్టం. బాగా అంత ఉంటాడు, ఇంకా కొంచెం ఎత్తుంటాడు, బాగా దిట్టమైన వాడు, బాగుంటాడు. ఈ రూపాయి సంపాదించుకున్నాం కదా, సినిమా చేసి ఆపేసినాం కదా, ఈ డబ్బులతో సినిమా చేద్దాం. అప్పుడు రామారావు ఎప్పుడో చచ్చిపోతే ఇప్పుడు కూడా కానొస్తుండగా కానొస్తల్లా, అట్నే మన అబ్బాయి కానొస్తాడు. అసలు స్టోరీ ఇది. అసలు సినిమా కోరిక పుట్టింది నిజమే. మీ అబ్బాయిని కళ్ళెదుట చూసుకోవడానికి ఆ సినిమాలో నటించాడని చెప్పి ఆ సినిమాని పూర్తి చేసాం. మన కళ్ళెదుట కనిపిస్తాడో సినిమాలో చూసుకొచ్చని దానికోసం మీరు కంప్లీట్ చేశారు. అంతకు ముందు అదే అయిపోయింది, మా పని ఇంకా డబ్బులు అయిపోయింది, మా సీన్ అయిపోయింది. నేను ఇందాక నుంచి అసలు సినిమా తీయాలని రాబట్టాలని ప్రయత్నిస్తున్నా. అసలు అబ్బాయి చచ్చిపోయినాక వదిలేసి వాటలు పెట్టుకున్నాం కదా, ఇక ఈ డబ్బులు వచ్చినాక ఇది ఆపేసినాక ఇంకా మళ్ళీ అడిగా. మనకు అప్పుడు రామారావు సినిమా చూసి చేయాలనుకున్నాం, మళ్ళీ అబ్బాయి పోయిండు.
మళ్ళీ ఇప్పుడు రామారావు చచ్చిపోయి ఎన్ని సంవత్సరాలైనా ఈ రోజు కూడా రామారావు తల కూడా అవును కానొస్తాడు రామారావుని కానొస్తాడు కళ్ళెదుటే చూసినట్టు ఉంటది, ఉంటాడు, మాట్లాడుతుంటాడు, అన్ని ఉన్నాయిగా. అందుకని మళ్ళీ మనం ఈ సినిమా కొంచెం స్టార్టింగ్ చేసి చేద్దాం, మన అబ్బాయి కోసమేం చేద్దాం అని చెప్పి మళ్ళీ గట్టిగా పెట్టి ₹1 కూడా ఇచ్చి మళ్ళీ ఇల్లు కూడా తాకట్లు పెట్టి ఇప్పుడు మేము అంత పట్టుదలతో ఈ సినిమాని పైర్లేదు తెచ్చాము. పొలం అమ్మారంటే ఆయన. ఈ డబ్బులు ఖర్చులు కనపడ్డాయి కదా, ఇంకా 4 ఎకరాల 80 సెంట్లు మళ్ళీ పొలం ఇచ్చేసి, అంటే అచ్చం సరిపోవు కదా 4 రోజులు వచ్చేలాకి. బాగా కథ రాసి తీసిన లెక్క ఇది. ఇదంతా కేవలం మీ కొడుకు కోసం. మళ్ళీ అప్పుడే ఆపేసేవాళ్ళము. ఇంకా అబ్బాయి కోసం మళ్ళీ కష్టపడి మళ్ళీ రూపాయి సంపాదించి మళ్ళీ అబ్బాయి కోసం సినిమా చేసాము. ఇప్పుడు అందరికి ఏడిపోద్ది అబ్బాయిని చూస్తే. నాకు అసలు నిజంగా నాకు నమ్మబుద్ధి అవట్లే. అసలు మీ వయసు ఎంత, మీరెంత ఏజ్డ్ పర్సన్స్. బాగా చేసాము అబ్బాయి కోసం. ఇప్పుడు చేసేది మళ్ళీ కూడా ఆ అబ్బాయే మాకు ముందలు ఎడితే ఉండి నడుపుతున్నాడు అనుకుంటా నేనైతే, దేవుడు సాక్షిగా. మంచి వ్యక్తి అబ్బాయి. బాగా నేను కూడా పనికి పోతే కూడా ఇప్పుడు అనుకుంటే బాధ. కానీ నిజంగా అండి, పాపం తల్లిదండ్రులు బ్రతుకున్నప్పుడు వాళ్ళ కోసం ఏదో ఒకటి చేద్దామని ప్రయత్నించి ఓడిపోయిన కొడుకుని చూశాను. కానీ కొడుకు చనిపోయిన తర్వాత అతని కోసం ఏదో ఒకటి చేయాలని తల్లిదండ్రులు మిమ్మల్ని చూస్తున్నాను నేను. అదే చేయాలనే చేసామన్నమాట. ఇప్పుడు ఈయనంట వద్దులే అబ్బాయిని చెప్పొద్దు అంటే చెప్పుకోవాలి, అబ్బాయిదే సీన్ అంటాడు ఈయన. ఏడిపోతుంది అసలు ఖచ్చితంగా. అంటే ఇప్పుడు నాకు తెలుసు కాబట్టి చాలా ఇదవుతా. ఈ స్టోరీ ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకని నాకు కథ అయినా ఒక 2 లైన్లు చెప్తారా? అప్పటి నుంచి ఇంకా ఈయనకు కూడా చెప్పి సినిమా చేయాలి, మనం అబ్బాయిని చూడాలి అని చెప్పి నాకు బాగా ఇష్టంగా ఉంది. ₹1 తెచ్చి పక్కన కూడా ఎవరినన్ను అడిగితే కూడా ఇస్తారు డబ్బులు. ఈ అమ్మాయి చేస్తే కష్టం చేస్తుంది, జీవి డబ్బులు ఇస్తుంది అని ఎవరు లేవన్నారు నేను అడిగితే. ఇప్పుడు కూడా అడిగిన ఇస్తారు నాకు డబ్బులు. ఎందుకు ఇస్తారో నాకైతే తెలియదు, ఎవరిని అడిగిన ఇస్తారు. ఒకవేళ ఒక దేవుడు మీకు ఏదైనా వరం కోరుకోమంటే మీరేం కోరుకుంటారు? నాకేం వద్దు. దేవుడు అనేవాడు మళ్ళా మంచిగా చూసి కొన్ని రోజులు తీసుకెళ్తే చాలు, ఇకేమి వద్దు. నాకైతే ఆశ ఏమిటి మీద. మీరు పెద్దయినా? నాకు ఇంకేం కోరికలేదు. ఇంకేం అన్ని బాగా నచ్చినామని అందరూ శుభ్రంగా బతకాలని ఆలోచన ఒకటే, కానీ ఒక సొమ్ము ఉద్మాసం దిగదామని లేదు. ఎవరైనా ఒక ₹100 ఇస్తామన్నా వద్దయ్యా, నువ్వు కష్టపడ్డావు అది తిను, నా ద్వారా ఏమన్నా నీ సాయం కావాలంటే చూడు, నాకు శాతం సాయం చేసేవాడిని కానీ నేను చేయకూడదు. అసలు అందరం లక్షణంగా ఉండాలని ఒక ఆలోచన. నాకు కరసాదన నేర్పితే నేను ఇప్పుడు 50 మందికి 60 మందికి నేర్పున్నా కుర్రాళ్ళకి కరసాదన మాస్టర్ని. 5,000 నెలకు వచ్చి 5-10,000 ఇస్తాను నాకు ఒక మనిషికి వచ్చి. నాకు వద్దు ₹1 కూడా. అవును, మీరు కరాటీ మాస్టర్ కదా. ఉన్నది నేను 10 మందికి చెబుతా, నాకు అవసరం లేదు. నేను 10 మందికి తెలవాలన్న ఆలోచనతో నేర్పిన చాలామందికి. వాళ్ళు కూడా ఏదన్నా సందర్భం వచ్చేప్పుడు నన్ను తీసుకుపోయేది మా గురువు గారిని తీసుకురా, మేము కూడా కరసాదన చేస్తాం, వినాయకమై తిరణాల ఊర్లో పెళ్ళిళ్ళు ఏదన్నా తిరణాల సందర్భంగా కరసాదన చేయించుకుంటారు. నాకు అదే సరిపోతుంది, అదే ఆనందం. వరకు కరసాదన జరుగుతానని చెప్పి చాలామంది డబ్బులు ఇస్తాం మా స్కూల్లో చెప్పమంటారు. నేను రాలేనయ్యా, నా వాటలు నడుపుకోవాలని చెప్పి ఆపాను. అట్ట తంటాలు పడి చిన్నగా అంతవరకు కంప్లీట్ చేసుకోను. కామని అన్నీ అయిపోయిన తర్వాత సెన్సార్కి ఎడిటింగ్ డబ్బింగ్ ఇవి ఉన్నాయి కదా, డబ్బులు కావాలని పిల్లలు చెప్పారు. ఎంత పడతాయంటే దాదాపు 3 లక్షలు 4 లక్షలు పడతాయన్నారు. అన్నీ ఇవన్నీ కాదు, ఇంక వచ్చే మార్గాలు ఏం కనపల్ల. ఇంకేం చేద్దామని ఏమని అడిగితే ఇల్లు ఉన్నది, ఇల్లు అమ్మించి చూద్దామా. ఇల్లు అమ్మలేదు, 2 పోర్షన్లు పెట్టాం బ్యాంకీలో. మీరు భయపడొద్దు. ఇప్పుడు మీ సినిమా సక్సెస్ అయిందంటే మీరు పెట్టిన డబ్బులకి రాకపోయినా ఇబ్బంది లేదా. నా కొడుకు బాగా గానొస్తాడు నాకు సినిమాలో. అదే బ్యాంక్ ఉంది 10 రెట్లు ఎక్కువ రావాలి, 10 రెట్లకి 100 రెట్లు రావాలి. లోన్ తీసుకొని నెలగా 8,900 ఎంత డబ్బులు కట్టుకుంటా ఎడిటింగ్ డబ్బింగ్ అయిపోయింది. ఇంకా అన్నీ అయిపోయింది. ఇంకా లాస్ట్ ఏముంది, అది సెన్సార్కి పోయేటప్పుడు ఎంత కావాలరా అని అడిగితే, నాన్న ఈ ఆయనకి ఇచ్చేవి కానీ మన ఖర్చులు కానీ మొత్తం 1 లక్ష పడతాయి. వాడు అన్నట్టు ముక్కు పట్టుకుంటూ ఊపిపోయి తట్టుకుని మళ్ళీ లక్షనని చెప్పి ఇంకా పోరాడితే కుదరలేదు. ఇంకా కనిగిరిపోయి ఇంకొక ఆయన కాడ వడ్డీకి ఎక్కువ వడ్డీ పెట్టి నెలకి ఎంత తీసుకొచ్చి అది కూడా చేయించి డబ్బాల కంపెనీ అది కూడా అయింది. ఎన్ని అయినామని విజయవాడ వెళ్ళాం అమ్ముకోవడానికి. మీ బోటల ద్వారాగా ఇల్లు తీసుకొని చిలమ అమ్ముదాము. ఎట్లా అంటే డిస్ట్రిబ్యూటర్ అని ఆయన కొని ఆయన ఉన్నాడు అంటే అడిగిపోయింది. ఏందయ్యా చిలమ అయింది మంచి అయింది చెప్పరు ఏమైందని చెప్పిను. ఎంత ఖర్చు అంటే ఒక దాదాపు 90 లక్షలు దాకా అయినది చెప్పాను. ఒక ₹10 అట్లు 90 లక్షలు అయినది చెప్తే సరే బాగానే ఉంది, మీరు పబ్లిసిటీ ఏం చేస్తున్నారు? మేమేం చేయలేదే.
పబ్లిసిటీ చేయకపోతే సినిమా కొండయ్యా ఇది యూట్యూబ్లో ఇంటర్వ్యూస్ యూట్యూబ్ లో ప్రమోషన్స్ చూడు దాంట్లో చూడు ఓటీటీ ఆహా దాన్ని అమ్ముకో నీకు ఖర్చు లేకపోతే లేకపోతే ఎవరు కొండయ్యా అని చెప్పాను. ఓటీటీ ప్లాట్ఫామ్ అని అందులో అమ్ముకోవచ్చు. సినిమా థియేటర్లో కాదు సినిమాలో వేసుకోవడానికి ఎట్లా మార్గం అంటే పబ్లిసిటీ చేయమండి ఎట్లా చేయాలా. అయితే ఓ పని చేయి, నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతూ తిరిగిరా, మళ్ళీ నాకు అడిగిరా, దీన్ని నేను పబ్లిసిటీ చేస్తా ఇంత రేటు, లేదా నువ్వు చేసుకుంటానంటే ఇంత రేటుకి తీసుకుంటా, సినిమా బాగానే ఉంది, నువ్వు చెప్పింది బాగానే ఉంది, తీసుకుంటాం కానీ అని నువ్వు మళ్ళీ నాకు ఎప్పుడో నువ్వు అన్ని చూసుకొని మళ్ళీ రమ్మని చెప్పి ఆయన కాగితం ఇచ్చిండు, అదే కార్డు ఇచ్చిండు. అతను వచ్చి నీ ఫోటోలు అడిగి నిజవాళ్ళు ఇద్దరం అన్నాం, అయ్యా ఇట్ట కాదు పవన్ కళ్యాణ్ సార్ ఉన్నాడు ఆయనతోటి పెద్దోళ్ళు అంటే మాకు పెద్దోళ్ళు ఎవరు కనపడలేదు, మా పెద్దోళ్ళు ఎవరు ఉండరు, మా పెద్ద ఆ సేద్యాలలో పెద్దోళ్ళు ఉండరు కానీ సినిమా పిల్లలు మా పెద్దోళ్ళు ఎవరు లేరు కదా. మా పిల్లవాడిని తీసుకొని ఒక ఆయన తీసుకొని వాళ్ళ ఇంటికి అడిగి పోయాను. వాళ్ళు కూడా రాలేదు, మనమే ఇద్దరం పోయినాం, పవన్ కళ్యాణ్ ఇంటికి పోయినాం, 2 టౌన్లు ఉంది. ఆడికి పోయి 7:30 పోయి 9 గంటలకు కూర్చుంటే 2:30 గంటలు కూర్చుంటే ఆ లేడు. పోలీసు ఆయన అడిగిన వాడు ఆయన, ఏం సార్ ఈయన ఏడకు పోయాను సార్ అంటే, ఏడు ఉండడు ఆడ ఉంటాడు మంగళగిరి క్యాంప్ ఆఫీసులు ఉంటాడు, అడిగి పోండి ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి ఆయన మీకు సపోర్ట్ చేస్తాలేమని ఆయన మించ చెప్పిండు. ఇంకా మళ్ళీ ఈ పిల్లవాడిని ఇంకొక ఆయన ఏమమ్మకి అందరం కలిసి ఆటో తీసుకుని అడిగిపోయాను. ఇంకా ఆడేం మనకు కుదరలో 2-3 రోజులు 4-5 రోజులు అట్లా పని మీద తిరిగినాం. ఒకరోజు లెటర్ ఇస్తే మనకి మళ్ళీ ఎంబడే సమాధానం వద్దంటే ఒక లెటర్ రాపిచ్చి ఇచ్చొచ్చాను లోపల, రేపు సాయంత్రం రండి మీరు కలుపుతాడని చెప్పాడు. అప్పుడే దీక్షలో ఉండే ఆయన. మళ్ళీ సాయంత్రం అని పోయేసరికి వీడికి వచ్చిండు, హైదరాబాద్కి వచ్చిండు. ఇంకా ఆయన కలవలా. ఇంక వీడికి వచ్చి ఈయన కాదయ్యా మీకు అక్కడ పోవాలని మళ్ళీ చెప్పాడు. ఆడికి పిట్టాపురం పోమను, ఈ నుంచి అక్కడ ఉంది, ఇక్కడ ఆడ ఇల్లు ఉంది ఒకటి అయింది. ఆ పోలీసు వాళ్ళు పిట్టాపురంకి బండి మీకు ఆడ ఉన్న జనాలు సపోర్ట్ చేస్తారు, ఆ పార్టీ వాళ్ళని పట్టుకుంటే ఆయన అడిగి వాళ్ళు ఏం చేశారు, ఆయన బిజీగా ఉంటాడు, ఆయన కుదరదు, మీకు కలవడానికి కష్టం అవుతుంది, ఏదైనా కొద్దిగా ఖాళీ వచ్చినప్పుడు కలుగుతారు కానీ మీకు వీలు పడదని చెప్పి వాళ్ళు సమాధానం చెప్పాను. మాకు తెలిసినోడు అక్కడ గుడివాళ్ళ ఉంటే జనసేన పార్టీ ఆయన అడిగిపోయింది. ఇటు సంగతి అయితే ఏదన్నా అయితే మాట్లాడి చెబుతాం కానీ ఏదన్నా ఆపుతావు లేదా సమస్య చెబుతాం కానీ సినిమా తీసుకున్నా నా సినిమాకు నువ్వు పెద్ద చేయమంటే అది అయ్యే పని కాదు, మేము చెప్పినా అది అయ్యేది కాదని పోరాను. నేను ఇంక వచ్చినాం, ఇంకా అంతా ఇక్కడ తిరుగుతాను. అయితే మేము పవన్ కళ్యాణ్ సార్ కోసం పోయి సినిమా తీసుకున్నారు పేదవాళ్ళు అంటే నేను చూసిన కారులో వస్తున్నాడు, చాలా 10-15 కార్లు వస్తాయి, పక్కన ఎద్దలు పడిపోతుంది. ఒక పిల్లోడికి ఆ కారులో ఆపి పిల్లోడికి అడిగి సెకండ్ తీసుకొని అంత మాట్లాడచ్చు. ఇంకొకటి ఏదో చూసిన ఏదన్నా ఇట్లాంటి సమస్యలు మనకేమో సమస్యలు ఉంటుంది, చూసే వాళ్ళకేమో వాడిదే స్వయము బలుపు అన్నట్టుగా మాట్లాడుకుంటారు. సరే మా సమస్య ఇదని చెప్పుకుంటాను ఖచ్చితంగా. మాకేదో ఒక నిమిషం ఫోటో దిగి మా ఇద్దరు కాడ అది ఒకటి ఓపెన్ చేస్తే మేము సినిమా బయటపడతాం, పబ్లిసిటీ అవుతుందని మా ఆశ, తెలివి తక్కువ ఆశ ఇది. ఇంకా అవునే కుదరలేదు, అది పూర్తి కాకుండా ఉండిపోయింది. సినిమా కాదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంక మధ్యలో ఆగిపోయాను. మళ్ళీ వాటల పని మళ్ళీ మొదలు పెట్టుకుని 10 రూపాయలు సంపాదించుకోవాలి కదా, మళ్ళీ వాటల పని చేసుకుంటామంటే మొన్న ఈ టీవీ ఛానల్ ఎవరు ఒక ఆయన ఈయన చూసి ఏదో ఛానల్ ఆయన ఫోన్ చేసిండ్రు, సంగతి మీకు ఇంటర్వ్యూ మాట్లాడాలి రమ్మని. మేము డబ్బులు పెడితే వాళ్ళు మాట్లాడినారు కానీ వాళ్ళు రమ్మన్నారని మేము సంకలు తట్టుకుంటా మాకు 13,000 నేను ఒక 15,000 జోలు పెట్టుకొని ఎవరికి ₹1 ఇవ్వద్దు, మాకు ఛార్జీలకి మీకోసం ఉండాలి. ఎవరు తీసుకోవాలి, మాకు చాలా మంది మాట్లాడారు. మా రోజు టీతో కూడా వాళ్ళే ఇస్తున్నారు, మీ ఛానల్ మాదిరి అయ్యా ఛానల్ గడిపోయినా కానీ సరే మేము పిచ్చోళ్ళమో తిక్కలమో లేకపోతే ఏదన్నా మాకైతే అర్థం కాలేదు. కానీ మేము కోరుకున్న కోరిక పెద్ద మంచిది కాదు, అది మేము చేయాల్సిన పని కాదు. ఏదో కోరుకోను మా కోరిక మాకు నెరవేరి మేము సెలవు అమ్ముకొని డబ్బులు వచ్చినంత ఆనందంగా ఉంది ఇప్పుడు మాకు ఈ ఛానల్ వాళ్ళు చేసే పనికి. పేపర్లో ఛానల్ మా ఊరు మా సంగతి అయింది, మమ్మల్ని తీసుకొచ్చి దేశం ఎన్ని టీవీల్లో ఎన్ని చెల్లుల్లో పోతున్నాయంటే మాకు బిత్తరం తెలియదు అసలు. మీ ఇంటర్వ్యూలు చూసి మీ ఊర్లో వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, ఫోన్ మయంగా చేస్తున్నారు. అందుకే చెల్లు కూడా ఆడి చేతికి ఇచ్చి వచ్చినా ఇంకా మయంగా చేస్తున్నారు. నువ్వేందిరా చెల్లులో ఏమని కానొస్తాను, ఏ పక్క పెట్టినట్టుగా కానొస్తున్నావు అది తిట్టిన వాళ్ళందరూ మళ్ళీ ఇప్పుడు ఫోన్లు చేస్తున్నారు. దేవుడు మేము సినిమా అమ్ముకున్నంత ఆనందంగా ఉంది. ఎగతాలు చేసేవాళ్ళు, మేకలు కాసే వాళ్ళకి ఎందుకు, బర్రెలు కాసే వాళ్ళకి ఎందుకు అని బాగా ఎగతాలు చేస్తాను. కొండ కానీ నీ కోరిక ముందు అవన్నీ కూడా చిన్నయే, గడ్డి కోసుకొస్తా, మేకలు కత్తా, బర్రెలు కోరుకుంది. కానీ ఇది సినిమా అంటే సామాన్యమైన పని కాదు. నేను పూర్తిగా అప్పటి నుంచి తిరుగుతా చేస్తా ఉన్నా కదా, మనం ఎంత చూసారా ఎంత కష్టమా సినిమా, అసలు తీసేది కూడా కష్టం. వాళ్ళంటారు డైరెక్టర్ కో డైరెక్టర్
ఈ నుంచి యువతలకు దమ్మరగొంత వేయమంటారు, ఆ గోడ మించి దూకమంటారు, చెట్టు మించి దూకమంటారు. వాడు ఇరగని సావని ఏమన్నా కానీ వాళ్ళంటే పెద్ద సినిమాలో యాత్ర అంట, దిండ్లు పరుపులు. మాకేమని కొండల్లో దూకు అంటే వాడు దూకలాడు, మోకాలు నొప్పులు, చేతుల నొప్పులు, ఈ పట్టుకొని ఊరి తండ్రి నా వ్యవసాయము దీంట్లో పావాలంతగా లేదు. ఇంతకే నేను చూసేటప్పుడు ఇదంతా డూపు, ఎంత మోసం చేస్తున్నారు శిలమలో అని అనుకున్నా. ఇదే కష్టం ఊరి తండ్రి, చాలా కష్టం మా వ్యవసాయం చూసిండు కదా. అవును, నువ్వు కూడా ఈ సినిమాలో చేసావు కదా, నీకు ఎంత ఇచ్చింది మరి పేమెంట్? మరి నువ్వు కూడా ఈ సినిమాలో ఒక పాత్ర చేసావు, యాక్టర్ నువ్వు. పంచగట్టి చుట్టి బండిని తొడిగి తలగొడ్డ ఒకటి చుట్టి ఇవాళ కత్తులు ఇవాళ కడవలు తగిలిచారు. కళ్ళు గీసుకుంటా ఉంటా, చెట్టు ఎక్కమన్నారు. సగానికి వరకు ఎక్కిలే ఒక అమ్మాయిని దెయ్యం పడద్ది, పిల్లలందరూ కొడుతుండ్రు. పెద్దనా మమ్మల్ని అందరూ కొడుతున్నారు దెయ్యం పెట్టామని చెప్పి లవ్వుతో చాయమని పడేయడంలో ఇంకా మన అక్కడ అయిపోయింది. ఈ దెయ్యాలు తయారయ్యి అన్ని లాస్ట్లో మళ్ళీ ఇంకొకసారి ఇప్పుడు మధ్యలో చూపించారు. 3 దెయ్యాలు పట్టుకొని ఒక దెయ్యం ఎడ కొరుకుద్ది, ఒక దెయ్యం ఎడ కొరుకుద్ది, సొక్కలేదు. ఒక దెయ్యం ఇంకా ఆపే చాలు ఇంకా స్టోరీ మొత్తం చెప్పొద్దు, స్టోరీ చెప్పకూడదు, చెప్పకూడదు. అట్లా నన్ను చూడటానికి ఇంకేం లే, భయంగా వచ్చేవాళ్ళు వీళ్ళు ఊరిని చూడటం లేదు, హీరోళ్ళకి వచ్చిన వాళ్ళని చేసేవాళ్ళంతా. ఇది నాకు అదృష్టం. అవును, ఇంతకీ హీరో ఎవరు? రవిబాబు, చలపతిరావు కొడుకు. చలపతిరావు రవిబాబు. ఆయనకి ఇలాంటి సినిమాలు తీయడంలో అసలు నెంబర్ 1, అసలు చాలా మంచి పేరు ఉంది. మీరు గుండెల మీద చెయ్యేసుకుని ధైర్యంగా వెళ్ళొచ్చు. ఆయనకి శిష్యుడిగా వచ్చింది సత్యప్రకాశ్, ఆయన బాపనోళ్ళు. ఆయన సత్యప్రకాశ్ అంటే పోలీస్ స్టోరీలో దాంట్లో ఉన్నాడు, చేతయిలో ఉన్నాడు. ఆయన వచ్చి నోటు పట్టుకొని బొబ్బాయి ఎంత నిబ్బరం చేసి మధ్య ఎత్తాను, మంచి ధైర్యం మీద అని చెప్పి మా ఇద్దరికి ఫోటోలు దిగి అది చేసిండు ఒకసారి. బాగుంది. మరి రవిబాబు గారు కూడా ప్రమోషన్స్ కి వస్తున్నారా? అతడు మొన్న ఒకసారి మాట్లాడిన, మళ్ళీ రేపు పాబాయిలో కలిసిపోతాం. ఆయన పలాంతా మేము ఆడియో ఫంక్షన్ పెట్టుకుంటాం. ఎప్పుడు తేదీ ఖరారు చేశారు? వచ్చే నెలలో చేయాలి. ఇంకా తేదీ ఫిక్స్ అవ్వలేదా? ఇంక ఇది మాకు మరుసటి రోజు పోతారని పిలిపించినారు. ఇప్పుడు 6 రోజుల నుంచి మేము రోజు మాట్లాడుతుంటే మాకు ఇదే సినిమా బాగుంది, ఆనందంగా ఉంది, అంతలోకి తెలిసిపోతాను. ఇంకా 10 మంది తెలుస్తాను. ఫోన్లు చేస్తా ఉంటాను, లేకపోతే ఇక్కడ 4 రోజులైనా కానీ అందరు ఇంకా 10 మంది తెలుస్తా ఉంటాం. చేసుకున్నాక తెలియడం ఏంటి, తెలుసు. ఇప్పుడు నరసమ్మ, వెంకటేశ్వర్లు అందరికీ తెలుసు. మా ఊర్లో తెలియాల్సిందల్లా ఈ సినిమా ఎందుకు తీశారు అన్నది, అది నాకు తెలిసిపోయింది. ఆ సినిమా కూడా అదే ఇప్పుడు చెప్పాడు ఆయన, దెయ్యాల గురించి అని. వాళ్ళు 3 పిల్లలు ఉంటారు ఆమెకి, మాతంగికి. నిజంగా అది నిజమైన నిజ జీవితంలో జరిగిందా? జరిగింది. మా ఊర్లో ఎల్లమ్మ కొలుపులు చేస్తారు. మాకెళ్ళి ఎల్లమ్మ కొలుపులు చేస్తాం. మేము యాదవులము. మా యాదవులకి ఎల్లమ్మ కొలుపులకి ఆ మాతంగి రావాలి. మాకు ఇది మన కళ్ళెదటి చేసిన చరిత్రేనమాట సినిమా తీసింది. అయితే ఆమె వచ్చి మాకు అన్ని చేసుకుంటా ఉంటే మేమందరం, మా కూతురు, మా కుటుంబంలో అందరం ఎంతమంది ఉన్నా కూర్చోవాలి. ఎల్లమ్మ కొలుపులు చేసే వాళ్ళంతా కూర్చోవాలి. కూర్చొని వాళ్ళందరూ చేస్తా ఉంటే, అంటే మేము చేయము, మాదేరే స్వామి చేస్తుంటే మేము కూడా పోతాం, బంధువులం కదా, పోతాం. పోయినప్పుడు వాళ్ళు ఎంతమంది ఉన్నా కానీ అందరమేనా కళ్ళు ఇయ్యాలి, కళ్ళు తాగి అందరమేనా ఉయ్యాలి, ఆ వేపాకులు పట్టుకోవాలి, అందరిని తొక్కాలి. ఎంత వయసులైనా కానీ పైన పెట్టి తొక్కాలి. ఆమె అన్నీ చేయాలి. అప్పుడు అంత అయిపోయినాక, రీల్గా పైన తిరణాలు అయిపోయినాక నేను అడిగా, అందరూ అక్కడ కూర్చుంటే అక్కడ కూర్చొని, నాకైతే అట్టడి బాగా ఇష్టంగా ఉంటాయి. అడిగా, ఏంమా అసలు మీకు ఎందుకు వచ్చింది ఇది? ఎంతమంది అయినా ఎక్కడైనా ఎవరినైనా తొక్కాలి, చెయ్యాలి, కళ్ళు పోయాలి, ఇన్ని రకాలు చేయాలి, ఎందుకు వచ్చింది మీకు? అందరం ఆడవాళ్ళమే కదా, మీకు ఎందుకు వచ్చింది అని అడిగా. నేను అడిగితే అని చెప్పింది, అమ్మా అమ్మవారు కాదు, మనలాగా మనిషి, మాతంగి. ఆమె ఎల్లమ్మ తల్లి ఏమో మనకి, స్వామి ఏమో ఎల్లమ్మ కొలుపు, ఎల్లమ్మ ఏమో ఆమెకి భక్తురాల్లాగా వచ్చింది. అప్పుడు ఆమెను అడిగితే ఆమె చెప్పింది, అమ్మ మా పెద్దోళ్ళు పెట్టిన ఆచారం ఇది, ఈ ఆచారం ఎవరు తీసేస్తారో మాకైతే తెలీదు, మాకు ఈ ఆచారం ఎప్పుడు పద్దని మేము కూడా చాలా చాలా బాధపడతాం అని చెప్పి ఆమె అన్నది. అన్నాక అప్పుడు నేను అనుకున్నా, ఏమని గురించి మనం కథ తీపియాలి, మన సినిమా తీయాలనుకున్నాం కదా, మనం ఏమని గురించి కథ తీసి జనంలోకి వెళ్ళిచ్చి ఏమకి ఎటువంటిది రాకూడదు అని చెప్పి మనం కథ తీసాం. ఇప్పుడు
ముగ్గురు పిల్లలు అయితే ఆ మాతంగా అయితే ఇప్పుడు మన లేక వచ్చినాక ఆమె దెయ్యం అయిపోయి చచ్చిపోయి అందరిని పట్టి పగబెట్టిన వాళ్ళందరిని పట్టి చంపి తిని చేసేస్తుంది ఆమె. అక్కడతో ఆపేయంగా మొత్తం స్టోరీ చెప్పొద్దు, అంత సినిమాలో చూస్తా. చెప్తుంటేనే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ ఈ టైప్ ఆఫ్ స్టోరీస్, ఈ విధంగా వచ్చిన కథలన్నీ కూడా ఇప్పుడు చాలా బాగా సక్సెస్ అవుతున్నాయి. దేవుళ్ళ మీద ఏ సినిమాలు తీసినా కానీ చాలా బాగా సక్సెస్ అవుతున్నాయి. సో అందులో భాగంగా మీ సినిమా కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుద్దే నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. అండ్ అసలు నిజంగా సినిమా తీసారంటే మీరు ఎవరు నమ్మరు. మా వాటలకు వచ్చే వాళ్ళు కూడా వచ్చి తినడానికి వస్తారు కదా, పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు వాటలకి తినడానికి వచ్చి అంటారు, నర్సమ్మ వాటలు సినిమా తీసారంటగా అంటే ఏం తీసిన అబ్బో నవ్వేది పెద్దంగా, మీరా సినిమా చేసింది చేసి ఉంటారులే అని అంటారు. అంటే నేనంటాను మేమంటే నీకు కానలేదు అంది బాబాయ్ అంట మొక్కాన్ని. ఇప్పుడు ఇంటర్వ్యూలు వస్తున్నాయి, ఇప్పుడు మళ్ళీ ఫోన్లు చేస్తుండ్రు వాళ్ళే. మీతో ఖచ్చితంగా ఫోటో తీస్తారు అందరు మత్తుగా. ఇప్పుడు అందరూ ఇప్పుడు ఫోన్లు చేస్తుండ్రు, చేసి నరసమ్మ నువ్వు అన్నమాటే కరెక్ట్, మేమందరం ఎగతాళి చేసాను అని చెప్పి ఇప్పుడు ఫోన్లు చేస్తారు. నీకు చాలా పొట్టుదల, ఫోన్లు చేసి మాట్లాడబోతారు. చాలా పొట్టుదల కదా. అయితే నాకు అర్థమైంది ఏంటంటే, వాస్తవంగా చెప్పాలంటే అంటే నేను ఆ మాట విన్నానని కాదు, ఎవరి మీద ఆడ మగ ఇద్దరైతేనే జంట అంటారు. ఒక్క ఆడకూతురు తెలియకలేని ఆడకూతురు మాట వింటే 100కి 80 మంది బాగుపడతారు, 20 మంది చెడిపోతారు. మగోడు మాట వింటే ఆడకూతుర్లు 80 మంది చెడిపోతారు, 20 మందే బాగుపడతారు. అంటే వీళ్ళ కాడ మన కాడ ఉన్న బ్యాలెన్స్ తేడా ఉంది. అయితే కాపురానికి వెళ్ళి వీళ్ళు చూస్తారు, సంసారం కాపురం అనేది ఆడవాళ్ళు చూస్తారు. మనం ఏం చేస్తాం, ఆడ తాగదమా ఎడవగదమా అలా చేద్దామా ఇది చేద్దామని చెడు ఆలోచనలు 80 మందికి మనకు ఉంటాయి, 20 మందికి మంచి ఆలోచనలు లేదు. అది నేను దీంట్లో నాకు అర్థమైంది, రియల్గా అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా మీరు మాట్లాడిన ప్రతి మాట కూడా మాలాంటి యువతకి చాలా వాల్యుబుల్ అవన్నీ కూడా. ఎందుకంటే మీరు ఏవేవో చేసేసి రాలేదు, ప్రతిదీ కూడా రియల్ లైఫ్లో అన్నీ అనుభవించి కష్టం చూసి అనుభవిస్తూ వచ్చారు. సో ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవుతుంది. సో గైస్ చూసారు కదా, ఆమె కోరిక ఎంత బలమైందంటే వీర బ్రహ్మం గారి చరిత్ర ఒక సినిమా చూసి సినిమా తీయాలని ఒక పిచ్చతో, ఒక ప్రేమతో, దాని తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు ఊహించిన విధంగా ఒక ఇన్సిడెంట్ జరగడం, వాళ్ళ కొడుకుని కోల్పోవడం, ఆ సినిమాలో వాళ్ళ కొడుకు ఆ సినిమాలో నటించడం, కేవలం ఈ సినిమాలో అతన్ని తెర మీద చూసుకోవడానికి, అతన్ని రూపాన్ని చూసుకోవడానికి సినిమా మొత్తం కూడా చాలా కష్టపడి మొత్తం సినిమాని పూర్తి చేశారు. సో మన సపోర్ట్ వీళ్ళందరికీ ఖచ్చితంగా ఉండాలి. ఈ సినిమా భారీగా సక్సెస్ అయ్యి వీళ్ళకి మంచి డబ్బులు రావాలి, వీళ్ళని చూసి ఇంకా చాలామంది ఇన్స్పైర్ అవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది.